వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు బాలాజీ వ్లాగ్స్ ఉన్నారు. హలో బాలాజీ. సార్ నమస్కారం సార్. అసలు ఏమి వీడియోస్ చూస్తుంటే మిలియన్స్ అన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా చాలా ఎక్సలెంట్, చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయినా సరే నేను ఇంటర్వ్యూ చేయాలని నేను నెంబర్ క్యాచ్ చేసి నేను ఇంటర్వ్యూ పిలిపించాను. థ్యాంక్ యూ సార్. ఏంటంటే నువ్వు బ్యాంకాక్ వెళ్ళి బిజీలో ఉన్నావు. అవును సార్. బ్యాంకాక్ బిజీ అయినా సరే కొద్దిగా వాడు వచ్చే బాబు అని చెప్పాను నేను. అవును సార్. అంటే ఈ బ్యాంకాక్ గురించి అసలు ఏంటి, ఎలా, ఎవరితో వెళ్తున్నావు ఏంటి? సార్ ఎవరితో వెళ్తలేదు, నేను నా సోలోగానే పోతున్నాను. సొంతంగా సోలోగానే, ఒంటరిగా నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడము, నేనే వీసా అప్లై చేసుకోవడము, నేనే సిమ్ కొనుక్కోవడం, నేనే ఇంకా హోటల్ బుకింగ్, అంతా మనమే. బడ్జెట్ ఎంత పెట్టినావు మరి? సార్ బడ్జెట్ అయితే అంటే మనకు ఉంది బడ్జెట్, సో 1 lakh మీదనే అవుతుంది. బ్యాంకాక్ అంటే మనం తక్కువలో కూడా పోవచ్చు, అని మన మీద సార్ అంతా. ఇంకా మీకు ఇష్టం, మీకు 1000 రూపాయల హోటల్ ఉంటాయి, 500 హోటల్ ఉంటాయి, 2000 హోటల్ ఉంటాయి. అవును, మీ మీద డిపెండ్, ఇంకా మీకు ఏది నచ్చుతుంది మీ కంఫర్ట్ బట్టి. సో నాదైతే 1 lakh మీదనే ఉంది సార్ బడ్జెట్. ఓకే, అంటే ఎన్ని రోజులు ట్రిప్ వేద్దాం అనుకున్నావు? అది సార్ ట్రిప్ అయితే 14 days సార్, 2 వారాలు. 14 days పెట్టినావా? అవును సార్. అందరూ 3 nights 4 days అలాంటి అలా కదా సార్? అది ప్యాకేజ్ సార్. అది ప్యాకేజ్లలో మీరు 10,000 15,000 కట్టుకుంటే మీరు 3 nights 4 nights ఉంటుంది. కానీ నేను సోలో పోతున్నా, నా ఇష్టం, నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజు ఉండొచ్చు. నాకు 14 days ఇష్టం లేకపోయినా నేను 3 రోజులు రిటర్న్ రావచ్చు. ఓకే, నా మీద అంటే మనం ఇంకా మనమే కదా బాస్ సార్. ఓకే, మీరు చెప్పేది 3 nights 4 nights అనేది ప్యాకేజ్ సార్. అది దాంట్లో మీకు ఏం ఉండదు, వాళ్ళు చెప్పినట్టు వినాలా మీరు. ఇక్కడ నా దాంట్లో అలా లేదు. ఇష్టం ఉంటే హోటల్లో పడుకుంటా, ఇష్టం ఉంటే బీచ్ కి పోతా, ఇష్టం ఉంటే ఏడైనా పోతా సార్. అలా మనది. అంటే ఒక పూరి జగన్నాథ్ అని అతను ఏ కథలు రాయాలన్నా అవును సార్ బ్యాంకాక్ బీచ్ కి వెళ్ళిపోతాను అంటుంటాడు ఆయన. అవును సార్, అవును విన్నా నేను. అవునవును. అంటే అసలు ఎందుకు ఎలా అనిపించింది నీకు బ్యాంకాక్ ఏం చూద్దామని? ఏంటి నీకు ఎవరు చెప్పారు? అంటే పెళ్లి అవ్వలేదు ఒక నీకు సార్? అట్లా మీరు మళ్ళా అంటే జనరల్ గా పెళ్లి అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేద్దామని వెళ్తుంటారు. అవును సార్, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ ఉంటది. అవును సార్. ఇప్పుడు ఏంటి పెళ్లి కాలేదు కదా, మీకు ఏం తెలిసింది అసలు, ఏంటి తెలుసుకుందాం? లేదు సార్, నేను ఫస్ట్ టైం పోతున్నా ఇంటర్నేషనల్. అంటే నేను డొమెస్టిక్ లో మొత్తం తిరిగాను, ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్. సో ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాను. మీకు తెలుసు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ తిరిగిన బాగా, ముంబై, ఢిల్లీ ఇవన్నీ తిరిగిన, గోవా ఇవన్నీ. కానీ ఇంకా మనకు వ్యూవర్స్ ని ఇంకా మంచి మంచి కంటెంట్ తీయాలంటే ఖచ్చితంగా బ్యాంకాక్ పోవాల్సింది సార్. మీరు వేరేది పోయినా చూడరు. అవును, బ్యాంకాక్ పోతే ఈడు బ్యాంకాక్ పోయిండు అనేది అది మాత్రం చూస్తారు. ఇంకా మనకు కూడా అర్నింగ్స్ అనేది పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల ఉందనుకో, అక్కడ కలవడానికి అవకాశం ఉంటది నీకు. అంటే అవును, కలవడానికి చాలా మంది ఉంటారు సార్. అలానే కాదు, ఇంకా చాలా మంది మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఫేమస్ కాబట్టి మీరు వాళ్ళ పేరు తీస్తారు, కానీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా సార్ అక్కడ పోయిన తర్వాత అవకాశం ఉంటే బ్యాంకాక్ పిల్లల్ని కలుసుకోండి, అని అవకాశం ఉంటే నేను వాళ్ళకి మెసేజ్ చేస్తా, ఖచ్చితంగా మెసేజ్ చేస్తా. మీకున్న పేరుకి డెఫినెట్ గా వాళ్ళు మీట్ అవుతారు మిమ్మల్ని. అదే సార్, ఇప్పుడు పోతున్నా కదా రేపు, ఖచ్చితంగా దిగంగానే ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేస్తాను, కలిసి కొలాబ్ ఏమైనా చేద్దామని. చూద్దాం సార్, వాళ్ళు రిప్లై ఇస్తే ఇంకా నేను ఆ వీడియో కూడా మీకు నేను సెండ్ చేస్తాను సార్. సెండ్ చేస్తారా? ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఏమేమి బ్యాంకాక్ లో ఏమేమి చూద్దాం అంటే ఇంతవరకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఏమేమి ఉంటాయి సార్ చూడొచ్చు? మీకు ఒక విషయం చెప్తాను సార్. చాలా మంది టూరిస్ట్ లెక్క పోతారు సార్. టూరిస్ట్ కి ట్రావెలర్ కి చాలా తేడా ఉంటది సార్. టూరిస్ట్ కి ట్రావెలర్ కి చాలా తేడా ఉంటది. ఓకే, మీరు ఒకవేళ టూరిస్ట్ లెక్క పోతే మీరు ఫుల్లీ ప్లాన్ చేసుకొని పోతారు. ఏమని, రేపు ఎక్కడ ఉండాలా, ఏం తినాలా, దాని తర్వాత టైం టు టైం ఎక్కడెక్కడ తిరగాలా అనేది ఒక టూరిస్ట్. కానీ నేను ట్రావెలర్ లెక్క పోతున్నా సార్. ప్లాన్ అనేది ఏముండదు. నేను ఆ రోజు అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడ పోతాను అనేది కూడా మనకు ఉండదు, ప్లాన్ లేదు. సో రేపు అక్కడ బ్యాంకాక్ లో దిగంగానే ఇది ఒక్కటి పటాయా పోదామని ఫిక్స్ అయినా, పటాయాలో ఏదైనా హోటల్ చూసుకొని అక్కడ ఉండి దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ పోయి ఆలోచిస్తారు సార్. దాన్ని ట్రావెలర్ అంటారు సార్. టూరిస్ట్ అనేవాడు అట్లుండదు. అక్కడ పోయిన తర్వాత మార్నింగ్ 7 o'clock ఇవ్వాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, ఇది అది. కానీ ట్రావెలర్ అనే వ్యక్తి ప్లాన్ చేసుకోకుండా ఆ రోజు నెక్స్ట్ రోజు రాత్రి ఎక్కడ వండుకుంటానో కూడా తెలీదు. అంటే అసలు ఏముంటాయని ఐడియా వచ్చేది? ఎవరైనా చెప్పారా? ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా? నేను చూసాను సార్ యూట్యూబ్ లో. సార్ చాలా ఉన్నాయి సార్ అక్కడ తిరగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బుద్ధిస్ట్ దేశము, మంచి మంచి పురాతనమైన గుడిలు ఉన్నాయి అక్కడ. అలానే మంచి మంచి బీచెస్ ఉన్నాయి. మీకు తెలుసు నైట్ లైఫ్ ఉంది అక్కడ, మంచి నైట్ లైఫ్ ఆల్ ఓవర్
అందరికన్నా బెస్ట్ నైట్ లైఫ్ అనేది బ్యాంకాక్ ది. ఫుడ్ అంటే ఫుడ్ అయితే అక్కడ మొత్తం డిఫరెంట్ ఉంది, అంటే మొత్తం ఒక వేరే కల్చర్ కదా సార్ అదంతా. అవును. సో ప్రతిదీ మనం అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేసి మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలకి ఇలా కూడా ఉంటది, ఇక్కడ కూడా ఒక లైఫ్ డిఫరెంట్, అంటే ఈ లైఫ్ కన్నా ఆ లైఫ్ ఎట్లా ఉంటది అనేది చూపించుకోనికి నేను పోతున్నాను సార్. ఎందుకంటే 2006లో సార్ పూరి జగన్నాథ్ ఫస్ట్ బాగున్నారా బాగున్నారా అని చెప్పేసి చిరుత సినిమాతో తీసుకొచ్చాడు. అవును. అంతకుముందు బ్యాంకాక్ అంటే ఎవరికి తెలియదు సార్. 2006 అంటే ఇప్పుడు 2026 వచ్చేస్తుంది. 26 వచ్చేస్తుంది. అంటే 20 సంవత్సరాల క్రితమే మనోళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు దాన్ని. అవును సార్. అంటే ఇంకా కొత్త వచ్చి ఉంటాయి, అప్పటికన్నా ఫెసిలిటీస్ పెరిగి ఉంటాయి. అవును. అప్పటికన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్స్ బాగా పెరిగినాయి. అవును సార్. కానీ ఒక మాట చెప్పాలి సార్, ఈ 20 సంవత్సరాల్లో జనాభా కూడా పెరిగింది, కొత్త జనరేషన్ కూడా వచ్చింది. ఆ కొత్త జనరేషన్ కి బ్యాంకాక్ గురించి అందరికి తెలుసు. మనం ఇంకా ఏమైనా కొత్త ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం సార్. అవును. మనం కూడా ఫస్ట్ టైమే కదా సార్ ఆ యూట్యూబ్ పక్కన పెట్టినా కానీ మనకు కూడా ఒక ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో ఉండి సేమ్ బిర్యానీ, సేమ్ ప్లేసెస్, సేమ్ టైం అని చూసి మనకు కూడా బోర్ కొట్టింది. జర వేరే దేశం పోయి జర రిలాక్స్ అవుదాం అని కూడా ఉంది. అలా కూడా పనికొస్తుంది, ఇలా బ్లాగ్స్ కి పనికొస్తుంది, ప్రతిదానికి పనికొస్తుంది సార్. మీరు పోలేరు అనుకోండి, మీకైనా నేను వీడియో తీసి ఇది మీరు చూడండి అని పెట్టడానికి అట్లా కూడా వస్తుంది సార్. ఇప్పుడు నాన్ వెజ్ కూడా వెళ్ళినట్టున్నాడు బ్యాంకాక్. పోయింది. అతను ఏమేం చేశాడు కూడా చూడదు, అతనికన్నా డిఫరెంట్ గా మీరు చేయండి సార్. అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఆయన రాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి. ఆ వ్యక్తి వీడియోస్ ఇష్టం ఉన్న వీడియోస్ పెట్టుకోవచ్చు, ఆయన బూతులు కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకంటూ ఫ్యామిలీ ఉంది సార్. నా పేరు తెలుసు కదా సార్, ఏంది బాలాజీ. వాళ్ళ పేరుకి అలాంటి వీడియోకి పెడితే అమ్మో అది కరెక్ట్ కాదు. సో మనది ఫ్యామిలీ కంటెంట్ ఉంటుంది సార్. అంటే మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని నా వీడియోస్ చూసే లెక్క నేను చేయాలనుకుంటున్నాను సార్. మంచి కంటెంట్ సరే చూపిస్తా అన్ని, కానీ మరీ అంత డీటెయిల్ గా కూర్చొని షర్ట్ ఇప్పి అన్ని ఇప్పి అలాంటివి కూర్చోలేను సార్. మా మదర్ చూస్తారు, మా బావ, సిస్టర్లు అందరు చూస్తారు సార్. సో అలాంటి కంటెంట్స్ పెట్టుకోలేదు. అంటే నాన్ వెజ్ ఎందుకు అలా చేస్తున్నాడు అంటే కొద్దిగా వల్గర్ గా అలా కాదు, పాపలు ఉన్నారు నాకు తెలుసులే అలా మాట్లాడుతుంటాడు. ఇంకా వెనకాల ముందు ఎవరు లేకపోతే వ్యూస్ గురించా దేని గురించి అని అలాగా. నిజంగా అతను మనస్తత్వం అలా ఉందంటారా? వెనకాల ముందు ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం, అరే నేను వీడియో తీస్తున్నాను అంటే అక్కడ మా అమ్మకి 10 మందిలో ఇన్సల్ట్ కావద్దు. ఓ ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ లో పోయినప్పుడు ఇలా కొడుకు బ్యాంకాక్ లో పోయి ఇలాంటి చిల్లర లెక్కలు చేస్తున్నాడు, ఇలా మాటలు మాట్లాడుతున్నారు అని మన పేరెంట్స్ కి ఎవరు అనొద్దు. అలా మంచిగా చెప్పాలి, అరే మంచి ఎక్స్ప్లోర్ చేసిండు, మంచివి చూపించిండు అనే మాట్లాడాలి. కానీ ఇప్పుడు నాన్ వెజ్కి ఇండియాలో కేసెస్ ఉన్నాయి, ఇండియాకి రాలేడు, వస్తే అరెస్ట్ అయిపోతాడు, మళ్ళా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు దుబాయ్కే పిలిపించుకొని కలుస్తాడు. సో ఆయనకి వెనకాల ముందు ఎవరు లేకపోతే అలాంటి వీడియోస్ చేస్తారు సార్. వేరే ట్రావెలర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మంచి కంటెంట్ చూపిస్తారు వాళ్ళు కూడా. సో అలా నాన్ వెజ్ ఎంత రావచ్చు అంటారు, అంటే ఊరికి నెలకి ఎంత రావచ్చు అంటారు అతనికి? సార్ నెలకైనా నేను నా ప్రకారంగా సోషల్ బ్లీడ్ గా నేను జస్ట్ చూస్తే 30 lakhs 30-40 lakhs నెల మంత్లీ ఎక్కువనే రావచ్చు. నేనైతే ఏదో తక్కువ చెప్తున్నాను మీకు, 30-40 lakhs 30-40 lakhs. లాంగ్ వీడియోస్ కి మిలియన్స్ పోతున్నాయి కదా సార్. మొన్న ఆయన ఏదో వీడియోకే ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక వీడియోకి 11 lakhs వచ్చాయి ఒక వీడియోకి. సో ఎక్కువ ఇన్కమ్ ఒక 1 million వచ్చింది అనుకో లాంగ్ వీడియోకి, 8 minutes 10 minutes వీడియోకి సార్ ఎంత వస్తుంది అమౌంట్ అతనికి? సార్ ఎట్లుంటది అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది సార్. అంటే మంచి ఇంప్రెసివ్ అందరూ చూసారు అనుకో, ఎంటర్టైన్మెంట్ కి ఒక రేట్ ఉంటది, టెక్ కేటగిరీకి ఒక రేట్ ఉంటది, ప్రతి దానికి ఒక్కొక్క రేట్ ఉంటది. సేమ్ మనం ఏ సామాన్లు కొంటాం కదా సార్, బట్టలకు ఒక రేటు, ఫుడ్ కి ఒక రేటు. ఈ యూట్యూబ్ లో కూడా అంతే సార్. సో ఇప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చూపిస్తే లక్షల్లో రావచ్చు, టెక్ కేటగిరీలో చూపిస్తే 5 లక్షల్లో రావచ్చు, వేరే ఇంకా ఏమైనా ఇట్లా మీరు చెప్పినట్టు ఫన్ గిన్ను అవి చూపిస్తే ఇంకా దానికన్నా ఎక్కువ రావచ్చు సార్. మినిమం నా హిసాబ్లో అంటే ఒక 7-8 lakh rupees ఈజీలీ రావచ్చు ఒక 1 million కా. ఎందుకంటే ఫారినర్స్ కూడా చూస్తారు కాబట్టి. అదే కదా సార్, ఫారినర్ చూస్తారు. 7-8 lakh rupees కామన్ సార్. అది ఫారిన్ వీడియోస్ కి ఈజీలీ మీకు 5 lakhs కన్నా ఎక్కువనే వస్తాయి. అంటే మంత్లీ ఒక 5 వీడియోస్ వచ్చినా మంచివి 25 lakhs వచ్చేస్తుంది. వచ్చేస్తే ఈజీ సార్. అది మంచి కంటెంట్ బి అలా ఇవ్వాలి సార్. ఉట్టిగానే మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటా వీడియో పెట్టుకుంటున్నాం అంటే రావు సార్. మంచి కంటెంట్ ఇట్లా మీరు నేను కూర్చుంటే దాన్ని స్కిప్ చేయొద్దు.
అరే భలే చేస్తున్నాడు అబ్బా అనే లెక్క చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 25 లక్షలు ఈజీలీ వచ్చేస్తాయి. ఈ మధ్య అతను అంటే బెట్టింగ్ యాప్స్ కూడా మాట్లాడాడు, అందరి గురించి రోజుకి ఒకరి గురించి చెప్పాడు అతను. అవును సార్, ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు చెప్పనీకి, ఇప్పుడు కాంట్రవర్సీ లేదు. అంటే ఇప్పుడు వి రాజా అని అవును అందరినీ వేసుకున్నారు. అంటే ఎట్లుండదు తెలుసా సార్, ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ డౌన్ అయిపోతే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని హైలో తీసుకోవాలా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అదొక స్ట్రాటజీ. ఇప్పుడు నిజంగా బెట్టింగ్ యాప్స్ అని కాదు, అంటే అది ఇంకా అది సోషల్ మీడియాలో ఏ టాపిక్ ట్రెండింగ్, ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి నడుస్తుంది. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ టైంలో బెట్టింగ్ యాప్ నడిచింది, సార్ దుర్గాప్రసాద్ సార్ గారు బెట్టింగ్ యాప్ ఒక ప్రమోషన్ చేశారు, ఇంకా అయిపోయి మొత్తం మీ మీద పైకి వెళ్ళి కింది వరకు 100 యూట్యూబర్లు మీ మీదే వీడియోలు చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా క్రియేట్ చేయండి, ఇప్పుడు మీ పేరు మీద ఏ టాపిక్ వెళ్ళినా అయిపోయి మొత్తం క్రియేటర్లు అంతా మీ ఇంటి బయట మీరు ఆఫీస్ లా సార్ ఏమైంది సార్. సో ఆయన కూడా ఆ టైంలో ఆయన గాలి నడిచింది కాబట్టి అందరిని, నన్ను, మిమ్మల్ని, XYZ ఇంకా ఎంత మంది యూట్యూబర్లు ఉన్నా అందరినీ పట్టుకొని బెట్టింగ్ యాప్ చెప్పి ఆయన పైసలు ఆయన యూట్యూబ్ నుంచి కమాయించుకొని పక్కన జరిగిపోయాడు. ఇప్పుడు కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మళ్ళా ఇంకేదన్నా టాపిక్ దొరికిందా, ఇప్పుడు ఆల్రెడీ ఈయన రవి టాపిక్ నడుస్తుంది, దాని మీద చేసుకుంటారు అందరు. ఇప్పుడు బ్యాంకాక్ పిల్లలకు కూడా డబ్బులు వస్తాయా లేకపోతే ఊరికి అందరికి వస్తాయి సార్, అందరికి వస్తాయి డబ్బులు. యూట్యూబ్ లో ఎవరి ఛానల్ మానిటైజ్ ఉంటది వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు వస్తుంది. అండ్ యూట్యూబ్ లో వీడియోస్ చేసే వాళ్ళు ఉట్టిగానే చెయ్యరు టైం పాస్ కి, ఏదో 100లో ఒక్కడు ఉంటాడు టైం పాస్ కి చేసేటోడు, కానీ 99% డబ్బులు వస్తాయనే చేస్తారు. ఇప్పుడు మీరు నేను ఒక వీడియో చేస్తున్నాం అంటే దాని వెనకాల డబ్బులు వస్తాయనే కదా సార్ ఇంత కష్టపడేది, ఇంత లైటింగ్, ఇంత కెమెరా, ఇంత కాస్ట్ పెట్టి చేస్తున్నాం అనేది. ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక రూపాయి రావాలనే మనం చేస్తాం సార్. సో వాళ్ళకి కూడా ఇంకా మనకనే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అవి ఫారిన్ కంట్రీస్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటది కదా సార్. సో దాన్ని బట్టి మన ఆ బ్యాంకాక్ పిల్లది ఎందువల్ల అంత ఎక్కువ మంది చూడటానికి కారణం ఏంటంటారు? అది సార్ అది డిఫరెంట్ కల్చర్ ఉంది కదా సార్. ఇప్పుడు మీకు ఒకటి క్రోకడైల్ తెలుసు కదా సార్. అవును, క్రోకడైల్, ముసలిని ఆడ తింటారు బ్యాంకాక్ లో. మన ఫిష్ తిన్నట్టు. ఇప్పుడు అది మీకు కొత్త. అరే ముసలి అదే క్రోకడైల్ తింటారా అక్కడ ఏడా బ్యాంకాక్ లో? అది ఇప్పుడు నేను ఒక వీడియోలో మీకు చూపిస్తున్నాను సార్, చూడండి ఇక్కడ క్రోకడైల్ తింటున్నారు అంటే మీరు దాన్ని 4 సార్లు స్కిప్ చేయకుండా చూస్తారు. సో అది మొత్తం డిఫరెంట్ కంటెంట్ కి వెళ్ళిపోయినప్పుడు మన తెలుగు ప్రజలకి ఏంటంటే అరే ఏదో కొత్త చూపిస్తున్నాడు ఇది అనేసరికి, ఇప్పుడు మీరే అన్నారు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి నాకు అని. సో నా వీడియోస్ లో చూడండి ఏదైనా కొత్త చూపెట్టేటట్టు నేను ట్రై చేస్తా గానీ అవే పాత కథలు అవే వచ్చే అవి చూపెట్టాను సార్. నేను ఏమున్నా మనం డిఫరెంట్ గా చేస్తాం కాబట్టి మనకు వ్యూస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీ ఐడియా ప్రకారం ఈ నాన్ వేషన్ కి 30 లక్షలు 40 లక్షలు వస్తుంది పర్ మంత్ మినిమం, దానికన్నా ఎక్కువ రావచ్చు. మరి బ్యాంకాక్ పిల్లలకి ఎంత రావచ్చు అంటారు సార్? వాళ్ళకి ఐడియా లేదు సార్, సుమారు అంటే మనం అనుకోవటం ఒక 5 లక్షలు 10 లక్షలు ఈజీలీ సార్. వాళ్ళ వ్యూవర్షిప్ నేను చూసాను, ఎక్కువనే రావచ్చు. 7-8 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. నాకే నేను ఒక మంచి ఇన్కమ్ వస్తుంది నాకే, నాకన్నా ఎక్కువ వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా డబుల్ రావచ్చు, మినిమం 10 lakhs లోపలనే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు ఎంత వస్తుంది సీక్రెటా చెప్పచ్చు? అది అంటే నేను కెమెరా ముందు చెప్పలేను సార్, కానీ మంచిగానే వస్తాయి సార్. బ్యాంకాకే పోతున్నా యూట్యూబ్ ఇన్కమ్ మీద. ఇప్పుడు నేను పోయేది కూడా వేరే ఏం మమ్మీ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ఏం లేదు. నాకు అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్ మొత్తం మళ్ళా ఈ బ్యాంకాక్ ట్రిప్ కి పెట్టుకుంటున్నాను. అంటే ఒక మంత్లీ 1 lakh అంటే ఎలా కాదు, ఎందుకంటే కొత్తగా ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళకి నాకు ఎలా తెలిసిందంటే ఆకేల రాఘవేంద్రరావు గారని ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకి. అవును సార్. ఆయన అన్నాడు నీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు అని. సెల్ ఫోన్ ఉంటే డబ్బులు సంపాదించు అంటాడు ఏంటని నాకు అప్పుడు చెప్పాడు మాట అతను. ఏదో వీడియోలు అప్పుడు నువ్వు చెప్పింది అదే కదా మరి, మొదట్లో సెల్ తో తీసుకుంటారు. అవును. ఆ తర్వాత కెమెరాలు కానీ కాస్ట్లీ. రీసెంట్లీ కెమెరా తీసుకున్నాను సార్, అది కూడా యూట్యూబ్ పైసలతోనే. 1 lakh rupees పెట్టి యూట్యూబ్ డబ్బులు వచ్చిన డబ్బుల్నే ఒక మంచి క్వాలిటీ అయిన కెమెరా సేమ్ ఫోన్ నుంచే తీస్తుండే నేను. ఆ ఫోన్ కూడా మళ్ళీ యూట్యూబ్ నుంచే కొన్నా.
ఓ. దానికన్నా ముందు నా దగ్గర రియల్మీ ఫోన్ ఉండేది సార్. ఉమ్. ఆ రియల్మీ నుంచి తీసుకుంటా ఒక 2 వీడియోలు వైరల్ అయినాయి. ఉమ్. ఆ వైరల్ అయినందువల్ల ఒక సామ్సంగ్ S22 అల్ట్రా అని చాలా టాప్ ఫోన్ సార్ అది. ఐఫోన్ కి కాంపిటీషన్ లో ఉంటది ఎప్పటికైనా అది. ఆ ఫోన్ తీసుకున్నా, మళ్ళీ ఆ ఫోన్ తోని మళ్ళీ పెద్ద కెమెరా తీసుకున్నా. ఉమ్. ఇప్పుడు అదే కెమెరా తోని మళ్ళీ ఇప్పుడు బ్యాంకాక్ పోతున్నా. ఓకే. అంటే అప్గ్రేడేషన్ అయితే కంటిన్యూస్ యూట్యూబ్ ఇస్తుంది సార్ మనకు. ఉమ్. సార్ ఇప్పుడు ఈ విషయం ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అవును సార్. రావచ్చా అంటే ఏదన్నా ధైర్యంగా రావచ్చా మంచి కంటెంట్ అంటే ఏమన్నా మనం ఏమి ఇవ్వగలం సజెషన్? సార్ నేను ఒకటే చెప్తా, ఎవరైనా పిల్లలు రావాలనుకుంటున్నారు 20 నుంచి పైన, ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ ఫోకస్ ఇప్పటి నుంచి కాదు. ఇప్పటి నుంచి కాదు, పెట్టుకోవాలా, ఫ్రీ టైంలో చేసుకోవాలా. ఇప్పుడు మీరు అంటే ఒక 20 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అనుకోండి సార్, చదువుకుంటుండే ఇంటర్, చదువుకోవాలా, ఫస్ట్ చదువు మీద ఫోకస్ పెట్టుకొని ఇటు టైం దొరికింది సండే సాటర్డే ఫ్రీ ఉన్నాడు అన్నప్పుడు సోషల్ మీడియాలో ఫోకస్ పెట్టుకోవాలా. ఎందుకంటే సార్ సోషల్ మీడియా అనేది ఎలాంటిది అనేది గ్యారంటీ లేదు. ఇక్కడ ఇవాళ ఉంటది, రేపు మీ ఛానల్ సస్పెండ్ అవ్వచ్చు. అయిపోతే ఏం చేస్తారు, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకనేది ఒక బ్యాకప్ ప్లాన్ కంపల్సరీ ఉండాలి సార్. ఇప్పుడు మీకు ఇంటి రెంట్స్ వస్తున్నాయా, ఒక బ్యాకప్ అంటే మీ వెనకాల ఒక సపోర్ట్ లేకుండా మీరు వస్తున్నారు, కష్టపడుతున్నారు అంటే ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. అది ఇప్పుడు నేను నాదే చెప్తాను సార్. సోషల్ మీడియాలో పర్మనెంట్ అంటే మొత్తం కంప్లీట్లీ వచ్చే వరకు నేను ఒక కంపెనీలో జాబ్ చేసుకునేవాడిని సార్. ఏ రోజైతే ఇంకా నాకు ఒక వచ్చేసింది, ఇప్పుడు నేను ఇక్కడ అన్ని వదిలేసుకొని జాబ్ చేసినా గానీ నాకు ఒక మంచి ఇన్కమ్ వస్తుందని నాకు ఏ రోజైతే తెలిసిందో ఆ రోజు నేను నా జాబ్ అన్ని వదిలేసుకొని ఈ ఫీల్డ్ లో పర్మనెంట్లీ వచ్చేసిన సార్. ఇంకా నేను మార్నింగ్ నుంచి లేచిన అంటే ఒకటే థాట్, ఏం వీడియో చేయాలి, ఎవరు దొరుకుతారు, ఏం వీడియో చేయాలి, ఏం టాపిక్ దొరుకుతుంది, ఇదే ఉంటది సార్ మనకు. అదే ఉంటది. అంటే ఒక అతను ఒక పెళ్లి విడిపోయిన వాళ్ళు చెప్తుంటారు అనమాట, ఎప్పుడు చూసినా మన హస్బెండ్ సెల్తో కూర్చుంటాడు, నన్ను పట్టించుకోలేదు అందుకని వదిలేసాను అంటుంటారు. అది అలాగ ఉంటారంటావా ఎవరన్నా? లేదు సార్, టాపిక్ సార్ ఇప్పుడే చెప్పినా కదా సార్, పొద్దున్న ఇవ్వంగానే సాయంత్రం వరకు ఏం టాపిక్ చేయాలి, ఏం టాపిక్ చేయాలి. ఇప్పుడు మీరు వైరల్ నడుస్తున్నారు సార్, మీరు మార్కెట్ లో మీ పేరే నడుస్తుంది, నేను ఉట్టిగానే చెప్తా దుర్గా ప్రసాద్ రావుకి డైవర్స్ అవుతుంది అంటే ఉట్టినే మళ్ళీ లాస్ట్ లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తా. మీరు రేపటి దినం నా మీద కేసు కూడా ఎందుకు నువ్వు నా గురించి తప్పుడు ప్రచారం చేసినావు అంటే, లేదు సార్ క్వశ్చన్ మార్క్ చూడలేరా సార్, మీరు క్వశ్చన్ మార్క్ చూడలేరా, నేను ఏం చెప్పలేదు సార్, ప్రజలు చూసినారు క్వశ్చన్ మార్క్, మీరు చూడలేదని తప్పించుకుంటాం. సో ఇది ఒక యూట్యూబర్, నేననే కాదు సార్, ఒక యూట్యూబర్ ఎవరైనా సరే గానీ ఒక స్ట్రాటజీతోని వ్యూస్ ఎలా పెరుగుతాయి అనేది ఆలోచనతోనే ఇలాంటి టాపిక్స్ ఇస్తారు సార్. అంటే జనరల్ గా అసలు యూట్యూబ్ లో యొక్క సబ్స్క్రైబర్ అదే వ్యూస్ వాళ్ళు చూసేవాళ్ళవి ఏది ఇష్టపడతారు, అలాగే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏది ఇష్టపడతారు అంటారు? నేను వీడియోలు పెడుతుంటా సార్, యూట్యూబ్ లో వచ్చిందేమో బ్రహ్మాండమైన మిలియన్స్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో తక్కువ మంది చూస్తారు. అవును సార్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది చూసిన వాళ్ళేమో యూట్యూబ్ తక్కువ వ్యూస్ వస్తాయి. ఏంటి నాకు అదే అర్థం అవట్లేదు సార్. మీరు ఎప్పుడైనా ఒక వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది డబ్బు చూస్తారు, ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినవి చూస్తారు, కానీ ఎవ్వరు ఒక్క విషయం చూడరు, ఏంటంటే ఏ ఏజ్ మనుషులు చూసారనేది చూడరు. వయసు, ఏ వయసు వాళ్ళు, దాంట్లో క్లియర్ గా ఉంటది. 18 నుంచి 24 వరకు చూసారా, 25 నుంచి 34 వరకు చూసారా అనేది క్లియర్ గా ఇస్తాడు. అది చూడాలి సార్. మన టాపిక్ ఏ ఏజ్ పర్సన్ ఎక్కువ చూస్తున్నారు దాన్ని బట్టి మనం నెక్స్ట్ టాపిక్ డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు చూసారనుకోండి, అచ్చా పిల్లలకి ఈ టాపిక్ నచ్చుతుంది, ఓకే నెక్స్ట్ పిల్లల మీదనే చెయ్యాలా. ఇప్పుడు నా వీడియోస్ చూడండి, పెద్దలకు సంబంధించి ఉంటది, పిల్లలకు సంబంధించి ఉంటది, రెండు ఉంటాయి. ఇది నడిచిందంటే ఇదే పెట్టుకుంటా పోతా, మళ్ళీ ఈ పెద్దలది నడుస్తుందంటే ఇదే పెట్టుకుంటా పోతా, అంటే రెండు నడుస్తుందంటే రెండు పెట్టుకుంటా పోతా, అంటే ఏది నడుస్తుంది దాన్ని బట్టి నేను పెడతా సార్. అది చాలా మంది అది నోటీస్ చెయ్యరు. నేను తోడు కావాలని ఒక పెళ్లి పరిచయ వేదిక నిర్వహిస్తుంటాను సార్. దాంట్లో అబౌవ్ 60 అది అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి మ్యారేజ్ లో నేను పబ్లిక్ టాక్ చూసినమాట. అవును చూసాను సార్. మీ వయసు ఎంత? 56. నా ఆస్తి 10 కోట్లు ఉంది, నాకు 1,00,000 ఫోన్లు వచ్చినాయి, ఆమె పెళ్లి చేసుకుంటానని. సార్ చూసావా? చూసా కానీ నా ఏం లేదు కదా అంత, అందుకే మీకు ఫోన్ చేయలే. కానీ చాలా మంది చేశారు. అంటే ఆ అమ్మాయి ఏమందంటే, సార్ పని చేసినా పర్వాలేదు, పని చెప్పినా పర్వాలేదు, నా దగ్గర 10 కోట్లు ఉంది అని అన్నది కదా. అవును.
అందుకే 30 ఏళ్ళు అది అక్కా చెల్లి కూడా ఫోన్ చేసేవారు. ఆ, ఆడపిల్లలు ఎందుకు ఫోన్ చేస్తారంటే మా అన్నయ్య ఖాళీగా ఉన్నాడు, ఆ, ఆమె నుంచి పెళ్లి చేసేస్తానంటది. అవును. మా అలా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, ఆమె నుంచి పెళ్లి చేసేస్తానండి. అవును సార్. అలా అంటే మీరు ఇచ్చిన ఏదైతే టాపిక్ ఉందో అలాంటిది ఎవ్వరు ఇప్పటి వరకు ఇవ్వలేరు. అదే అదే అలాంటి టాపిక్ ఇచ్చినందువల్ల ఉమ్. మీ వీడియో ఎక్కడికో వెళ్ళిపోయింది, మీకు అన్ని లక్షల కాల్ వచ్చినాయి. లక్ష లైక్స్ అయితే ఇంకా 5 lakhs ఎంతో లైక్స్ ఉన్నాయి. అవును సార్, అవును. ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది. లైక్స్ కానీ ఇవన్నీ నాకు తెలియవు అప్పుడు. ఆ, లైక్స్ ఏంటి, వ్యూస్ ఏంటి అసలు ఐడియా లేదు. అవును సార్. మీలాంటి వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పేవారు మాట నాకు, దుర్గాప్రసాద్ గారు మీ వీడియో అని. ఏంటంటే నేను చూసాను సార్, నేను కాల్ చేద్దాం అనుకున్నా కానీ వయసు సరేలే, ఇంకా వయసు మీరు అయిపోయి అప్పటికే నాకు పరిచయం అయ్యారు. అవును, మీ వీడియో బాగుంది అది, కానీ అది మీరు దానికి చేశారని నేను ఇంకా చూసి వదిలేసాను. కానీ నాకు కూడా నచ్చింది సార్, అది వీడియో చాలా డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ గా ఉంది కదా. డిఫరెంట్ గా ఉంది. అలాంటి వీడియోస్ చేస్తే మనకు ఇంకా బాగా చూస్తారు జనాలు. పెద్ద పెద్ద ఫేమస్ అది ఛానల్స్ లో అవును సార్, అది ఫాలో అయ్యారు అన్నమాట. ఓహో ఈ వీడియోలు చూస్తారు అని చెప్పేసి అలా ఇంటర్వ్యూలు పెట్టేశారు వాళ్ళు. అవును సార్, అవును, అవును. అంటే మీరు కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు కదా సార్. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళకి ఇంకా అసలు వ్యూవర్షిప్ అనేది మామూలుగా ఉండదు సార్, మామూలుగా ఉండదు. కానీ అది తెలుసుకోవాలి, అది ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెళ్లి ఎవరు చేసుకుంటారా అనుకుంటాం. అవును, నాకు 70 సంవత్సరాలు కూడా ఫోన్ చేస్తుంటారు. అవును, లేడీస్ ఫోన్ చేస్తారు, అవును. నేను ఫస్ట్ లో ఏంటన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్తున్నారు. మేము ఆరోగ్యంగా ఉన్నాం, నాకు 70 years. లేడీస్ అంటారు జెంట్స్ ఎవరు చూడంటారు, జెంట్స్ అంటారు లేడీస్ ఎవరు చూడంటారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సార్. అది కాన్సెప్ట్ మీది డిఫరెంట్ ఉంది కాబట్టి మీకు అలా మంచిగా రీచ్ వచ్చింది సార్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం అమ్మా. అవును సార్. ఫేస్ ఏంటి చెత్త క్వశ్చన్, నన్ను చాలా అంటే నిన్ను బాధ పెట్టినట్టుగా నాకు అనిపించింది. నీ ఇంటర్వ్యూలు ఏముంటాయి, నువ్వు ఉత్తిన ఏం చేస్తావు, ఆడి కాపీ కొడతావు అంటున్నాడు అతను. అవును సార్. అరే ఏం కాపీ కొట్టినా అది కంటెంట్, అది అంతే సార్ అని నాకు అనిపించింది. కానీ ఒక విషయం మీకు చెప్తాను, కాపీ కొడితే స్ట్రైక్ పడాలి కదా సార్ మళ్ళీ నాకు. ఓ అదంట. ఆ వ్యక్తి చెప్పాడు నువ్వు కాపీ కొడతావు అని, కాపీ కొట్టినప్పుడు ఆ వీడియోని యూట్యూబ్ తీసేసేయాల. ఇప్పుడు మీ వీడియో నేను కాపీ కొట్టినా అంటే మీరు స్ట్రైక్ పెట్టాలా, కానీ నా ఒక్క వీడియోకి ఒక్క స్ట్రైక్ రాస్తారు. ఎందుకంటే నేను కాపీ చెయ్యను, నేను చూపించేది మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తోని ఎవ్వరు ఇప్పటివరకు ఎవ్వరు చూపెట్టలేరు అన్నప్పుడే నేను అలాంటి వీడియోస్ నేను మీకు చూపిస్తా సార్. అందుకని నాకు ఇప్పటివరకు ఒక స్ట్రైక్ రాదా. ఇప్పుడు యాంకర్లు అన్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేమ్ మైండ్ అనేది ఉండదు కదా సార్. ఆయనకు ఆ థాట్ ఉండే అలా అడిగేశారు. ఇంకా మనకు కూడా ముందే మనకు చెప్పనీకి రాదు. అవును, మనకు నో చెప్పనీకి రాదు, మనకు ఎదురు చెప్పనీకి రాదు. సరేలే అని వదిలేసి సరే అని చెప్పేసి నువ్వే గొప్ప అని చెప్పేసి ఇంకా నేను ఆడికి వెళ్ళి వచ్చేసాను. అలాగా ఆ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాడు. అవును సార్. మంచి చాలా అంటే మనసుకు సంతోషమైన క్వశ్చన్ ఏంటి, బాధ కలిగిన క్వశ్చన్ ఏంటి సార్? బాగా సంతోషం, భలే అడిగారు రా క్వశ్చన్ ఏంటి, ఇలా ఉండాలిరా క్వశ్చన్ అంటే భలే అడిగాడు రా బాబా అని. సార్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఛానల్ పేరు అయితే నాకు తెలియదు, ఇప్పుడు గుర్తులేదు సార్. కానీ వాళ్ళు ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చానో 1 year కింద, వాళ్ళు ఈ వ్యక్తి రేపటి దినం ఫ్యూచర్ లా మంచి రీచ్ పోతాడు అని పిలిపించి మరీ నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా బాగుండే. ఫ్యూచర్ లో నువ్వు ఎదుగుతావు, మాకు అర్థమవుతుంది, నువ్వు మంచి మంచి కాన్సెప్ట్ చేస్తున్నావు, అందుకనే మేము అప్పటికి నాకు 30,000 సబ్స్క్రైబరే సార్, ఎక్కువ ఏం లేవు, 30,000-40,000. ఇప్పుడు లక్షలు ఉన్నాయి కావచ్చు, కానీ ఆ టైంలో పిలిపించి వాళ్ళు నన్ను ఏదైతే సపోర్ట్ చేశారో అది నాకు చాలా నచ్చింది సార్. వాళ్ళు అడిగే క్వశ్చన్లు కానివ్వండి, కొత్త ఈ వీడియోలు నువ్వు ఇట్లా తీసుకొని నువ్వు పెట్టి నువ్వు చెప్తున్నావు, దాని మీద నువ్వు స్ట్రైక్ రాదా, నువ్వు ఎలా అంతా మేనేజ్ ఎలా చేసుకుంటున్నావు అని ఏదైతే ఆ క్వశ్చన్లు వాళ్ళు అడిగారు కదా సార్, నేను అనుకున్నాను ఈ సంస్థ అనేది మంచిది, ప్రతి ఒక్కరికి ఇలా నాలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నది అనుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాను. ఆ యాంకర్ కూడా మంచోడు అయి ఉంటాడు, చాలా మంచి సార్. అంత కొత్తగా వచ్చిన అతన్ని మరి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారంటే రియల్ గ్రేట్ అండి. అవును సార్. యాంకర్ పేరు కూడా అహ్మద్ అని అనుకుంటా సార్. చాలా మంచి అబ్బాయి, ఆయన పిలిపించి మరీ సపోర్ట్ చేశాడు. ఎవరు పిలిపియారు సార్, వైరల్ ఉన్నప్పుడే అందరు పిలిపిస్తారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఫోన్ చేసి అడుగుతుంటా సార్ కొద్దిగా ఇంటర్వ్యూ అని. వాళ్ళు ఎవరు ఏంటమ్మా అది పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు, ఎందువల్ల అంట వాళ్ళు తప్పే ఉంది దాంట్లో, వాళ్ళు ఏంటి మెంటాలిటీ నాకు అర్థం అలా ఏమో సార్. ప్రతి ఒక్కరికి అలగలగ్ మైండ్ సెట్ ఉంటుంది సార్, డిఫరెంట్ ఉంటది. కొంతమందికి యాటిట్యూడ్ ఉంటది, ఆడి దగ్గరికి వెళ్ళి అంటే కొంతమంది ఎట్లా చూస్తారంటే సార్ మనం ఎప్పుడు ముంగడి వ్యక్తికి జడ్జ్ చేయొచ్చు సార్.
పెద్ద యూట్యూబర్ అయినా సరే, చిన్న యూట్యూబర్ అయినా సరే, పెద్ద యాంకర్ అయినా సరే, చిన్న యాంకర్ అయినా సరే, మనకు పిలిచారు కదా, సరేలే మనం బిజీ ఉన్నా గానీ ఒక నెక్స్ట్ వారం వస్తాం, 2 వారాలు వస్తాం. కానీ ఇప్పుడు రేపు ఎలా అయిపోయిందంటే, నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి సార్, మిమ్మల్ని చూస్తా, అచ్చా మీరు పెద్దగా ఉన్నారా, నా లెవెల్లో ఉన్నారా, సార్ వస్తా. నా లెవెల్ లేకపోయినా గానీ, అదే సార్ నేను రాలేను సార్, మీకు ఇంకా సార్ నా కడుపుని వస్తుంది, నేను అక్కడ ఉన్నాను, ఫీవర్ ఉంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు చెప్పుకోరు డైరెక్ట్లీ, అది అంటే మీరు నాకు నా సబ్స్క్రైబర్స్ కి నా వ్యూవర్షిప్ కి మ్యాచ్ కారని డైరెక్ట్లీ చెప్పుకోరు. సో అసొంటి వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. ఇంకా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అది బాధ కలిగి, అదే మీరు సంతోషపరిచిన క్వశ్చన్ అది. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మంచి మంచి బాగుంది కంటెంట్ గుర్తించాను సార్. అవి ఇదేం క్వశ్చన్ బాధ పెట్టిన ఉన్నాయా క్వశ్చన్స్ ఏమన్నా? అంటే క్వశ్చన్ రా బాబు ఇది అంటే కొద్దిగా ఇబ్బంది పెట్టిన గానీ బాధ పెట్టిన ఏంటంటే, నువ్వు సొంతంగా ఏం చెయ్యవు, ఎవరిదో కాపీ కొట్టి చూపిస్తావు అని అది అన్నారు సార్. కానీ మీరు ఒక్కసారి నా వీడియోలు చూడండి సార్, ఎవరిదో కాపీ కొట్టిన వీడియో నేను మిమ్మల్ని ఒకవేళ చూపిస్తున్నాను అనుకోండి, అది ఒకవేళ మీరు ముందే చూసి ఉంటే మళ్ళీ నా వీడియో చూడరు. మీకు అర్థమైందా సార్? అదే అదే అది ఎవరు వీడియో కాపీ కొట్టారు కానీ ఎవరు చూడని వీడియో అది. సరే, నేను ఎక్కడికెళ్ళో పట్టుకొచ్చిన ఆ వీడియోని ఎట్లనో చేసి తీసుకొచ్చాను, మా తెలుగు ప్రజలకు చూపించిన. కానీ అలాంటి వీడియో మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు. అలాంటి వీడియో నేను చూపించిన. ఆ విషయం ఆ ముంగడి వ్యక్తికి అర్థమైతలేదు. నేను అనుకున్న ఆయన కరెక్ట్ ఉన్నాడు, నాకు తెలియలేదు, వచ్చి ఈయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది అప్పుడు నాకు అర్థమై, ఇలా మళ్ళా ఎప్పుడు చెప్పొద్దు తీసుకుంటా కానీ నేను మస్తు అనుకున్నా సార్ ఆ రోజు. అంటే నేను కొత్తగా పాయింట్ నేర్చుకున్నాను, మౌనం ఎప్పుడు ఉండాలంటే అవతల మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాను, అప్పుడు మౌనంగా ఉండాలి సార్. మౌనంగా ఎప్పుడు ఉండాలంటే అదొక పాయింట్ అంట. అవును సార్, ఆ విషయం కూడా నేను ఆ టైంలో నేర్చుకున్నా. పెద్దవాళ్ళు అన్నారు, వాడికి తెలియలేదు, అది వదిలేసి నీకేమైంది, నువ్వు నీ చేసుకుంటున్నావు, నీకు అంత బానే ఉంది, ముంగడి వ్యక్తికి నువ్వు ఎందుకు చెప్పడం, నువ్వు నీ పని చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండ అనేది అప్పుడు నేను నేర్చుకున్నా సార్. అది ఎవరు చూడని వీడియో అన్నావు కదా. అవును సార్. నీది నేను చెప్తాను చూడు సార్. ఒక కాకి ఫస్ట్ బిస్కెట్ తీసుకుంది సార్, సెకండ్ బిస్కెట్ తీసుకుంది సార్, థర్డ్ బిస్కెట్ తీసుకుంది సార్, ఫోర్త్ కూడా ఇచ్చాడు. ఫోర్త్ ఇచ్చాడు సార్. ఈ 3 తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి మళ్ళీ వచ్చింది దాచుకుంది అది. అవును సార్. అది ఇప్పుడే సారీ సార్ మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా దాంట్లో చూసారా, అది దీనికన్నా ముందు ఎప్పుడైనా చూసారా? అది నేను చూడలేదు. మళ్ళీ నాకు కాపీ కంటెంట్ ఎట్లా అవుతుంది సార్? ఆ కాకి అన్ని నువ్వు చెప్పే విధానం చూడండి. ఈ కాకి ఏం చేస్తుందో ఫస్ట్ బిస్కెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి ఫస్ట్ అంటున్నాడు, సెకండ్ అంటున్నాడు, థర్డ్, ఇప్పుడు ఏంటి ఇక నోరు పట్టట్లా దానికి, ఇంకా నోరు తెరవాలి, ఏం చేస్తుందో అని చూస్తున్నా. చూడండి ఏం చేస్తుందో అన్న, అప్పుడు భలే ఇంట్రెస్టింగ్ ఉంది. అదే సార్, ఇప్పుడు ఆ వీడియో మీరు చూసారన్నారు కదా, దీనికన్నా ముందు ఎప్పుడైనా ఏ యూట్యూబర్ అని చూపించాడా? లేదు, అది చాలా, అది నీ కలెక్షన్ గ్రేట్. అది దాని కాపీ అంటారా సార్? సూపర్ అన్నమాట. అది కలెక్షన్ ఆఫ్ వీడియోస్ సూపర్ అన్నమాట. ఇది ఎప్రిషియేట్ చేయాలి, మనం అభినందించాలి, అంటే మీకు ప్రోత్సహించాలి. అంటే మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని తెలుసు ఉంటాయి సార్, మంచి చెడు అన్ని తెలుసు కాబట్టి మీరు దాని గురించి మీకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. అందుకే మనకు నువ్వు కాపీ కొడతావు, అది కొడతావు, వ్యూవర్షిప్ పెంచుకోనికి మనకు ఇష్టం అవతలను తిడితే వ్యూస్ వస్తాయి అనేది. ఇప్పుడు మీరు నన్ను పొగిడితే ఎవరు చూడరు సార్, ఓపెన్లీ చెప్తా. అది మీరు నన్ను తిట్టండి, ఇప్పుడు రేపు పొద్దున్నే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియాలలో దుర్గా ప్రసాద్ రావు బాలాజీని ఇన్సల్ట్ చేసేసిండు, అది చేసేసిండు, మొత్తం హెడ్ లైన్లు, ఇంకా అది అయిపోతుంది, లేచి వెళ్ళిపోయాడు అనేది చాలా జరుగుతుంది సార్. కానీ మీకు నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలా, కాకి వీడియో మీరు ఇంకోటి చెప్తారు సార్. అది చేసి కూడా 1 year మీద అయిపోయింది, కానీ ఇప్పటికీ నడుస్తుంది అంటే దానికి కారణం ఆ టాపిక్ అలాంటిది సార్. అది ఎందుకంటే ఆ కాకి తెలియదు, అసలు ముందు కాకి మన దగ్గర రాదు. మెయిన్ అది ఏంటంటే పోనీ కుక్క పిల్లి అయితే ఓకే, కాకి రాదు కదా. అవును సార్. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి సిగరెట్ పొగ ఆడి మీద ఊతుంది. అవును సార్, ఆ అబ్బాయి మీద ఊతుంది. ఏరా అంత అమాయకుడు పాపం, ఆడు అంటే ప్రేమలో మైకం. ఈ విషయం మీద ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను నేను. చెప్పాలి దాని గురించే సార్. ఒక అబ్బాయికి తెలిసింది అనుకో, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను ఉంటే అంటే నేను నా వల్ల అంటే నేను లేకపోతే ఈ అమ్మాయి ఉండదు అనేది ఒక అబ్బాయికి తెలిసింది అనుకో, ఆ అమ్మాయి కోసం వాడు ప్రాణం అనేది ఇచ్చేస్తాడు, ఏమైనా చేసేస్తాడు. అంటే ఒక అబ్బాయికి తెలిసింది అనుకో, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను లేకపోతే ఆమె ఉండలేదని తెలిసింది అనుకో, ఆ అబ్బాయి ఆమె కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు, ఎంత పెద్ద తోపైనా మనతో కొట్లాడడానికి రెడీ అయిపోతాడు. అదే ఒక అమ్మాయి తెలిసింది అనుకో,
నేను లేకపోతే ఆ అబ్బాయి ఉండలేడు అని ఆడిని ఇట్లా గజ గజ ఆడిపిస్తుంది ఆమె. ఇట్లా ఓ. ఇట్లా ఆయన ఆహా. ఏలు ఈ చిట్క ఏలు మీద ఇట్లా ఆడిపిస్తుంది ఆమె. అది సార్ అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్. అంటే అందరు అమ్మాయిలు అంటలేదు, అది కొంతమంది. అందుకని ఈ వీడియో చేశాను సార్. ఇది మీరు ఇది వీడు నేను లేకపోతే బతకలేడు అనుకుంటే ఒకలా ఉంటది. ఒకలా ఉంటది. కొంతమంది అమ్మాయిలు ఇలా చేసేవాళ్ళు. అందుకే కదా సార్ సిగరెట్ ఊరి ముఖం మీద కొట్టడం అనేది ఎంత వరకు కరెక్ట్ అది. సో ఆ కాన్సెప్ట్ నే ఆ వీడియో నేను తీసాను సార్. ఇది అమ్మాయిల గురించి ఎలా ఉంది ప్రస్తుతం అమ్మాయిలు నేను పెళ్లిళ్ళు చేస్తున్నా అని చెప్పాను కదా. అవును సార్. అసలు అబ్బాయిలు పెళ్లిళ్ళు అవట్లా అయితే లేదు సార్. తెలిసిందా విషయం? తెలుసు తెలుసు సార్. నేను వీడియోలు నేను ఫాలో అవుతున్నా కదా సార్. అవుతున్నావా? అవును సార్, చెప్తారు కదా మీరు. చాలా కష్టం ఉంది అబ్బాయిలకు పెళ్లిళ్ళు అవటం. ఎందుకంటే వాళ్ళ బీద అమ్మాయిలు చూడండి, బీద అమ్మాయిలు ఎవ్వరూ లేరు. అవును. ప్రతి ఓళ్ళు వర్క్ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకు మినిమం 20,000 వచ్చేస్తుంది. అవును సార్. అవును. ఒక షాప్ లో మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారనుకోండి. అవును సార్. ఈ తెలివితేటలతో లేడీస్ కొంత అందంగా ఉంటారు. అవును. మాట్లాడే విధానం బాగుంటది, అట్రాక్టివ్ గా ఉంటారు. మినిమం 20,000 వచ్చేస్తుంది. అవును సార్, కరెక్ట్ అన్న. పాపం ఈ పెళ్లి కాని అబ్బాయిలు ప్రసాదాలు అంటాం. పెళ్లి కాని ప్రసాదాలు ఏమంటారంటే ఎవరైనా బీద అమ్మాయిని చూడండి అంటాడు. బీదమ్మలు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు చదివిస్తున్నారు కదా సార్. ఎడికెళ్ళి దొరకరు. ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ గవర్నమెంట్ అది ప్రోత్సహిస్తుంది, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ అంటుంది, ఫీజు కట్టక్కర్లేదు. బాగా చదువుకుంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చేస్తారు. అవును సార్. సైకిళ్ళు బట్టలు అన్ని ఇచ్చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు. అవును సార్. వాళ్ళకి దొరకట్లా. అవును సార్. ఎవరి కాళ్ళు బాయ్స్. కానీ ఇప్పుడు బాయ్స్ కి కూడా పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్, 25 ఏజ్ లోనే సొంతం ఇల్లు, కారు, బంగ్లా, పెద్ద పేరు ఏడికెళ్ళి తీస్తాడు సార్ అబ్బాయి కూడా. ఒక అబ్బాయి నార్మల్ గా ఫ్యామిలీని మంచిగా ఒక ఫైనాన్షియల్ గా సెటిల్ చేసే వరకే వాడిని లైఫ్ అంతా సరిపోతుంది. ఈ ఏజ్ లోనే మొత్తం అన్ని చేసి ఒక రేంజ్ రోవర్ లో తిరిగంటే ఎట్లా అవుతుంది సార్? మీరే ఒక మాట చెప్పండి. దేవుడిచ్చింది దాంట్లోనే నడిపించుకుంటుండు, దాంట్లోనే జరుపుకోవాలని అనుకుంటారు. ఏదో 10లో 2 అబ్బాయిలకి దేవుడు ఇస్తాడు అన్ని. అవును. సో ఇప్పుడు ఇంకా తక్కువ. అందుకే ఈ లవ్ మ్యారేజ్, బయట ఎక్కడో నేపాల్ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడము, లేదంటే వేరే ఎక్కడో బీహార్ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం, బంగ్లాదేశ్ పిల్లని అలా తెచ్చుకొని చేసుకుంటారు సార్ మనోళ్ళు. ఓకే. అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ తక్కువ ఉంటది, దొరుకుతారు సార్. మీకు బీహార్ లో ఎడ్యుకేషన్ చాలా తక్కువ కదా, అక్కడ అమ్మాయిలు దొరుకుతారు. నేను చూసాను మా గల్లీలోనే 2 అబ్బాయిలు, తెలుగు అబ్బాయిలు, ఎవరు నేపాల్ని పట్టుకొచ్చిండు, ఇంకొకడు బీహార్ అమ్మాయిని పట్టుకొచ్చి. ఓకే. అలా అందంగా ఉన్నారా? ఎలా ఉన్నారు వాళ్ళు? అందంగానే ఉన్నారు సార్. అందంగానే తీసుకోరు కదా పెళ్లి. తీసుకోరు. అవునవును. మన వాళ్ళు చూడడానికి చాలా బానే ఉంటారు సార్ అందరు. తర్వాత బాయ్స్ కూడా అలా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయంట వాళ్ళకి? సిగరెట్, మందు సార్ ఒకరు చూస్తారు, ఒకరు స్టార్ట్ అయిపోతారు సార్. ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, ఇట్లా తాగుకుంటా కూర్చున్నా కూల్ అనిపిస్తుంది ముంగటానికి. ఓ, దాని వల్ల ఇంకొకటి అలవాటు చేసుకుంటుండు కానీ అది మంచి అలవాటు కాదు సార్. అది హెల్త్ పరంగా ఇబ్బంది అది. 40 ఏజ్ లో అది చచ్చిపోతాడు అలాంటివి అన్ని అలవాటు పెట్టుకుంటే. అలాంటి అలవాటు పెట్టుకోవద్దు సార్ నాకు తెలిసిన వరకైతే. అది హెల్త్ కి మంచిది కాదు. మన వెనకాల మన ఫ్యామిలీ ఉందన్నప్పుడు మనం మంచిగానే ఉండాలి సార్. అంటే సార్ చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే కాకి చెప్పా, రెండోది పొగోదటం, ఇంకోటి చెప్తాను సరదాగా సార్. పెళ్ళాన్ని మోసం చేస్తాడు భార్యని. అవును సార్. ఎలా అంటే ఆ అమ్మాయి డోర్ తీస్తే, అవును సార్, డోర్ తీసినానుకో ఆ బాటిల్ పైకి వెళ్ళిపోతుంది. అవును సార్. బ్రాంతి బాటిల్ ఎందుకు అడుగుతావు, పైకి వెళ్ళిపోతుంది. ఆవిడ వచ్చి ఇలా చూసేసరికి ఉండదు సార్, వీడు మామూలుగా కూర్చుని చూస్తుంది. అవును సార్. ఆవిడ తలిపేసిందో టక్కుమని దిగుతుంది. అవును సార్. మళ్ళీ హాయిగా తాగుతున్నాడు. అవును సార్. అంటే భార్యని మోసం చేస్తున్నాడు. అవును సార్. అదొకటి చూశాను నేను. అవును సార్. అది ఇవాళ రేపు మీకు తెలుసు, తెలంగాణలో 99% ప్రతి ఒక్కరు మందు తాగుతారు ఇంట్లో కూర్చొని. కానీ రాత్రి ఏమైతుంది, మందు తాగంగానే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అవును, గొడవలు స్టార్ట్ అయిపోయి గొడవలు గ్యారంటీ అయితే. అలాంటి టైంలలో ఇలాంటి అబ్బాయిలు ఆ భార్యల్ని మోసం చేసి తెలివితేటలు ఒకడు ఏంటంటే మందు మీద వెళ్ళిపోతాడు, గొడవలు పెట్టుకుంటాడు. అవును. అంటే నేను కొత్తగా ఒక గుప్తా గారిని ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చూసామాట సార్. గొడవలు లేకుండా ఉండాలంటే సార్, భర్త మందు తీసుకుంటే సార్ అస్సలు గొడవ లేకుండా ఉండాలంటే ఒక టెక్నిక్ చిట్కా చెప్పాడు ఆయన. సార్ అస్సలు గొడవ ఉండదు. చెప్పండి సార్, మేము కూడా మళ్ళీ అది. ఆ అమ్మాయి ఏం చేయాలి, చిన్న కోఆపరేట్ చేయాలి. సార్, అతను మందు తాగిన రోజున నోట్లో నీళ్ళు వేసుకుని ఉండాలి. అలా ఎలా సార్? మరి అది నోట్లో నీళ్లు ఉండాలి అంతే. అమ్మాయి నోట్లోనా? ఆ అమ్మాయి నోట్లో నీళ్లు ఉండాలి. అంతసేపు ఎలా ఉంటుంది సార్? పాసిబుల్ కాదు కదా.
అంటే అట్లీస్ట్ అతను పడుకున్నప్పుడు అంటే ఏంటి గొడవ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆహా, గొడవ పెట్టేస్తుంది, అవును. గొడవ అయిపోతుంది అనుకుంటే వెంటనే నోట్లో నీళ్లు పోసుకోవడమే. ఆహాహాహాహా. అంటే ఇండైరెక్ట్ గా సైలెంట్ గా ఉండమని ఏం చేస్తాం అది. రైట్ రైట్, అంటే అంత ధైర్యం ఉండదు కదా సార్ చెప్పనీకి. నాకు తెలిసింది ఏంటంటే సార్ కొంతమంది మందు తీసుకుంటే మంచి పులి అయిపోతారు, అవునవునవును, కొంతమంది పిల్లి అవుతారు. అవును. మందు తాగి కొంతమంది ఇమోషనల్ బి అయిపోతారు ఇంకా. ఆ ఎమోషన్ ఏడు చేస్తుంటారు. అవును అవును అవును. సార్, రకరకాలు. అవును సార్, అది మీరు అన్నట్టు ఒకళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును సార్. ఒకడేమో పోలీసుని కొట్టేస్తుంటాడు, తాగి పోలీసు వాళ్ళని కొడతారు. అవును. పోలీసుని కొడతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్ని చూస్తాం సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో రోజు ఒకటి తాగుతాడు, ఉమ్. కొట్లాడ. కానీ అది తాగడం కూడా మంచిది కాదు సార్. అది ఏదో ఒకేషన్ లో ఒక్కసారి ఏదో తాగితే అది మంచిది అది కాదు. కూడా లిమిట్ లో ఉండి Limit ఇంట్లో లో ఉండి చూసుకోవాలి తప్ప. ఎవరైనా లిమిట్ లో అంత మంచి చేస్తున్నప్పుడు ఎవరు ఆపరు, కానీ ఉమ్. ఇలాంటి తాగి గొడవలు చేసే వాళ్ళకే మనం ఉమ్. వీడియోస్ చేస్తాం సార్ అలాంటివి. ఇంకా బాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా పరిచయం ఉన్నారు ఎవరన్నా బాగా, యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా మంచి పేరున్న వాళ్ళ ఫ్రెండ్స్? ఉన్నారు సార్, ఉన్నారు. పెద్ద పెద్ద నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళతో మరి నీతో మాట్లాడతారా? నా అట్లే యాటిట్యూడ్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సార్. ఇమ్రాన్ మంచి ఆయనకి 20 లక్షల మీద ఫాలోవర్స్ ఉన్నారు సార్. కానీ ఆయన ఎప్పుడు అరే ఈ చిన్నోడు పెద్దోడు కాదు, అందరికి సమానం చూస్తాడు. నా తమ్ముడే బాలాజీ అని చెప్తారు, ఫోన్ లో కూడా మాట్లాడతారు సార్. అంతా నాకన్నా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నన్ను అరే నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు ఇంకా ఇలా ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టే నువ్వు ఇంకా బాగా చేయాలి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నన్ను ఫాలో కూడా చేస్తారు సార్. నేను కూడా వాళ్ళని ఫాలో చేస్తాను. అంత మంచి మనుషులు ఉన్నారు సార్. ఇమ్రాన్ అన్న కానివ్వండి, అండ్ మన మమ్మీ వ్లాగ్స్ అని ఒక అబ్బాయి చేస్తాడు చూడండి, శ్రీధర్ మమ్మీ అని అయినా కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది మంచి మంచి ట్రావెలర్స్ కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. మహేష్ అన్న అని ఆల్ ఓవర్ వరల్డ్ తిరుగుతూ ఉంటాడు, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అన్నకు కూడా. వాళ్ళందరూ పరిచయాలు ఉన్నాయి సార్. కాకపోతే కొలాబరేషన్ అనేది అయినా వాళ్ళకి టైం దొరకదు, మనకు టైం దొరకదు. మనం మన వీడియోస్ లలో బిజీ, వాళ్ళు వాళ్ళ వీడియోస్ లలో బిజీ. సో అవకాశం ఉంటే నా ఛానల్ కూడా కోలాబరేషన్ అయ్యే అవకాశం ఉంటే నీకు ఇష్టం అయితే షూర్ సార్, షూర్ చేద్దాం సార్. నేను రాగానే ఒక రోజు మీరు చెప్పండి, కూర్చొని ఏదైనా మంచి టాపిక్, ఈ టాపిక్ మీద చేద్దాం సార్ అని చేసుకుందాం సార్. మంచి టాపిక్, దాన్ని కొలాబరేషన్ అంటారా? అవును సార్. అంతేకాని నా వీడియో మీకు ఇద్దరు ఏం కాదు లేదు సార్. ఒక్క వీడియో ఉంటే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక వీడియో చేస్తే నేను నా ఛానల్లో పెట్టుకొని నేను మీకు పంపిస్తాను లింక్. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే అది ఇద్దరు ఐడిలో వచ్చేస్తుంది. అది ఓకే, మీ ఐడిలో కూడా వచ్చేస్తుంది, నా ఐడిలో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీ ఫాలోవర్స్ ఎవరైతే నన్ను గుర్తుపడతారు, అదే సారు బాలాజీ ఏదో మాట్లాడుతున్నారని మీరు చూస్తారు. నా ఫాలోవర్స్ మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు అదే బాలాజీ దుర్గాప్రసాద్ సార్ని కలిశాడు, ఏముంది కొత్తగా ఏముందని అలా చూసి ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీ ఫాలోవర్ నా ఫాలోవర్ కలిసిపోతారు, ఒకటైపోతారు. సో అది ఇంకా ఇద్దరికి మంచిగా అయిపోతుంది. చాలా బాగుంటది అది కొలాబరేషన్. అందరూ అలా ఇష్టపడతారంట? లేదు సార్, ఇష్టపడారు సార్. యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉంటది. వీడితో ఏంది కొలాబరేషన్ చేసి, ఇప్పుడు నేను ఇద్దరు ముగ్గురు అడిగాను కొలాబరేషన్ చేద్దాం అని. పేర్లు చెప్పొచ్చా? వద్దులేండి సార్, వాళ్ళ పేర్లు ఎందుకు మనకు. కానీ ఉన్న యాటిట్యూడ్ కి పొగరికి ఇంకా కర్మ అనేది వాళ్ళకి అలాగే తగులుకుంటారు. ఇప్పుడు టీవీలో వచ్చే శ్రీముఖి అని, తర్వాత ఇది మన సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు, తర్వాత చాలా మంది వీళ్ళు దేవరకొండ, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఇచ్చారని చెప్పేసి వాళ్ళని పోలీసు వాళ్ళు పిలిచారు, ఈడీ వాళ్ళు. అవును సార్, చూసే ఉంటారు. అవును. అసలు ఏంటి ఎప్పుడన్నా నీకు అవకాశం వచ్చిందా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏమన్నా? వచ్చినాయి సార్ ప్రమోషన్, నాకు మెయిల్లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ నేను చేయలేదు సార్, చేయలేదు. ఇప్పటి వరకు ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు. 5 lakhs ఇస్తా అన్నా గానీ అప్పటికే అది న్యూస్లలో స్టార్ట్ అయిపోయింది, ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేస్తే ఇలా అవుతుంది అలా అవుతుంది అని. కానీ నేను ఇప్పటి వరకు ఒక్కటి చేయలేదు సార్. వచ్చినాయి మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి, win.com అని, x.com అని, ఇలాంటి చాలా ఉన్నాయి సార్ బెట్టింగ్ యాప్స్. వాళ్ళు ఎందుకు చేస్తారంటే మరి శ్రీముఖి గారు కానీ ప్రకాష్ రాజు మీకు ₹1,00,000 ఇస్తా చేయరా? ₹1,00,000? నేనే అంటా సార్, బెట్టింగ్ యాప్ కంపెనీ ఉందనుకో, ఎవడొచ్చి ₹1,00,000 ఇస్తా అంటే మీరు అమ్మాయి యాంకరింగ్ లో నాకు అంత వస్తలేదు, ఇక్కడ ఒక బెట్టింగ్ యాప్స్ కి వస్తుందంటే ఇమ్మీడియట్లీ ఒక ప్రమోషన్ వీడియో చేసి పెట్టేస్తారు. కానీ ఆ ప్రమోషన్ వీడియోతోని ఎవరైతే అమాయకులు ప్రజలు ఉంటారో నష్టపోతున్నారు, తెలియదు. నష్టపోతే పర్లేదు, చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ చూడాలి సార్, మళ్ళీ ఎవరు అరెస్ట్ కాలే కదా సార్. ఇంతమంతా అయ్యింది కానీ ఎవరు అరెస్ట్ కాలే, ఎవరు జైలుకి పోలే. ఆ ప్రకాష్ రాజ్ విలన్, శివజ్యోతి ఎవరు ఉంటారు ఆవిడ, న్యూస్ చెప్తుంటారు ఆవిడ, ఇల్లు ₹1,00,000 పెట్టి ఇల్లు కొనేశారు, కార్లు కొనేశారు అని ఇతను చెప్పాడు, నాన్ వేషన్ అతను. అవును, కానీ చెప్పడం కాదు సార్. ఒక వ్యక్తి మీద అలిగేషన్ పెడుతున్నప్పుడు
ఖచ్చితంగా పక్కా ప్రూఫ్ కావాలి. ఉమ్, ఇప్పుడు లోన్‌లో తీసుకొనుంటే మనం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఆళ్ళు అవును. ఇల్లు లోన్‌లో తీసుకున్నారనుకోండి, మనం తప్పైపోతాం. ఉమ్, సో, మనం ఒక వ్యక్తి మీద అలిగేషన్ పెడుతున్నామంటే ఖచ్చితంగా ఇగో ఈ బెట్టింగ్ యాప్స్‌వి ఈళ్ళ అకౌంట్‌లో ఇన్ని డబ్బులొచ్చాయి. ఉమ్. ఈ డబ్బులతోనే అది కొన్నారు అనేది మనం నిరూపిస్తే మనం మాట్లాడుకోవచ్చు సార్. కానీ వాళ్ళు నిరూపించిన కష్టాలండి, ఎందుకంటే అవన్నీ బ్లాక్ లో ఇచ్చేస్తారు, అమౌంట్ అకౌంట్ లోకి రాదు. అంటే సీరియస్ కేసు ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్. అది సీరియస్ కేసు ఉంది. వీళ్ళ వల్లనే ఒక వ్యక్తి, ఒక కుటుంబం వచ్చి చెప్పారనుకోండి, ఇలా ఫలానా వీడియో చూసి మా 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 కొడుకో మా బిడ్డనో గేమ్ ఆడి నష్టపోయి చనిపోయాడు అన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా అవ్వాలా. నిరూపిస్తే ఆ వ్యక్తిని పట్టుకుపోయి జైల్లో పడేసేయాలి. ఇంకో విషయం అంటే ఆశ్చర్యకరం, పోలీసు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవును సార్. ఎందుకన్నా చూస్తే పాప వాళ్ళ భార్య తండ్రిలో ఉంటారు కదా. అవును సార్. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అవును సార్. అందుకు అప్పులు చేసాడు. అవును. అప్పులు తీర్చలేక ఆత్మహత్య అట్లా అవును సార్. చాలా మంది ఉన్నారు సార్. నేను చూశాను నేను కూడా. కానీ ఏదైనా సరే సార్, నిజాయితీగా పని చేస్తేనే పైసలు వస్తాయి సార్. మీరే చెప్పండి. నిజాయితీగా పని చేసిన ఇంకా ఆ డబ్బులు కూడా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు ఒక గంట సేపు కోసమో 1 మంత్ కోసమో సంతోషంలో ఉంటారు మీరు. కానీ తర్వాత లక్షలు హాస్పిటల్ అయినా కట్టాలా, లేదంటే దేవుడు ఎటో చేసి వేరే దగ్గర మీకు కట్టిపిస్తాడు సార్. అదైతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్ దాని గురించి. అందుకే మనం ఒక్క రూపాయి నిజాయితీగా వస్తేనే పెట్టుకుంటాం, లేదంటే వద్దు. అది ఎందుకంటే నేను చాలాసార్లు, ఇప్పుడు ఒక కూరగాయ కుదుట ఉంటాడు, లేదా ఆటో డ్రైవర్ ఉంటాడు సార్, 500 రూపాయలు నోట్ ఇచ్చి సార్ ఒక 100 రూపాయలంత కూరగాయ కొని వెళ్ళిపోతున్నాను మర్చిపోయి. సార్ ఇదిగోండి అనేసి, అవును సార్, 400 రూపాయలు రిటర్న్ ఇచ్చాడు. సార్ నేను వెళ్ళిపోతున్నా సార్ ఏంటని అడిగా. సార్ నా డబ్బులు నాకు కావాలి సార్, మీరు బేరం ఆడితే నేను ఒప్పుకోవాలా. అవును, నేను యాస్టీజ్ తీసుకున్నా. అవును సార్. మర్చిపోయి వెళ్ళిపోతే 400 రూపాయలు మిగులుతాయి. అవును సార్. కానీ ఇచ్చేసాడు మనకు రిటర్న్. మన సార్ 400 రూపాయలు జగల 40,000 పోగొట్టుకుంటాడు పొద్దున. అది చెప్పాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. చాలా మంది ఏమనుకుంటారు అంటే జరగదు అనుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అది ఇప్పుడు జరగకపోయినా కానీ సంవత్సరం తర్వాత అయినా జరుగుతుంది. చాలా మందికి జరిగింది కూడా. నేను చెప్పొచ్చు ఆ స్టోరీలు, కానీ అది చెప్తే మళ్ళా అది తప్పు ప్రకారంగా పోతుంది, వాళ్ళ ఇమేజ్ ఖరాబ్ అయిపోతుంది అని నేను అలాంటి స్టోరీస్ నా దగ్గర రియల్ స్టోరీస్ సార్. ఇప్పుడు మీరు నా ఎన్నో వీడియోలు చూసారంటున్నారు కదా, అలా ఇలాంటి స్టోరీలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటే మళ్ళీ ఆయన ఇమేజ్ పోతుందని నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అది ఇప్పుడు ఐబొమ్మ రవి ఇందాక చెప్పావు. అవును సార్. అది నేను పబ్లిక్ టాక్ తీసుకుని అడిగా. సార్ మా దేవుడు అంటున్నాడు. అవును సార్, దేవుడే సార్. మళ్ళీ ఆయన దేవుడే కదా సార్. ఎందువల్ల అంటే సార్ మీరు ఒక విషయం మీద మాట్లాడతలేరు. మీరు PVR సినిమాలలో పోయారా? అమ్మో డబ్బులు నేను వెళ్ళటం మానేసా. నేను పోయేటోన్ని, నేను మానేసా సార్. ఇప్పుడు మా ఫ్యామిలీ చుట్టాలందరూ వచ్చినప్పుడు సినిమా పోదాం అంటారు సార్. 300-400 టికెట్లు ఉంటాయి. 500 టికెట్ అంట సార్. ఇక్కడ అమీర్పేటలో 500 టికెట్ అంటే 5 మంది ఎట్లా పోవాలి సార్? 2500 అవుతుంది. మళ్ళీ పాప్కార్న్ డ్రింకులు తీసుకోవాల్సిందే సార్. మళ్ళీ మీరు ఇంటర్వెల్ లా ఇప్పుడు వేరేటోళ్ళు తినేట వాళ్ళ ముఖాలు చూస్తే మీ కుటుంబం ఎట్లా అనిపిస్తుంది సార్ మనకు? అరే వేరేటోళ్ళు తింటున్నారు, మనం ఆ డబ్బుల గురించి ఆలోచించలేము అప్పుడు. సో అందుకని ఐబొమ్మ చేసి ఒక సైడ్ లో చూస్తే చేసింది తప్పే, కానీ ఇంకో సైడ్ లో చేసింది నిజమే అనిపిస్తుంది. ఏదో సినిమాల్లో నేను అర్జున్ చూసా సినిమా సార్, తమిళ హీరో అర్జున్ అనమాట సార్. డబ్బులు ఎత్తుకుపోయి ప్రజలకు పనిచేస్తుంటారు. అవును సార్, అలానే చేసినట్టున్నాడు ఈయనవి. అది సినిమాలు పట్టుకొచ్చి ప్రజలకు సార్. రవిని తప్పు ఎప్పుడు పట్టాలి తెలుసా? సినిమాల్ని తీసి అమ్ముకుంటే అది తప్పు, కానీ ఈయన ఫ్రీగా ఇచ్చింది కదా సార్. నేను సమర్థిస్తలేదు, కానీ ఒక సైడ్ లో చూస్తే రైటే చేసిండని నాకు అనిపిస్తుంది సార్. అసలు ఇప్పుడు ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రవి మీద యాక్షన్ తీసుకునే బదులు ఈ సినిమా టికెట్ రేట్లు ఇంకా ఈ పాప్కార్న్ రేట్ల మీద యాక్షన్ తీసుకుంటే జనాలు ఆటోమేటిక్లీ పోతారు కదా సార్. ఇప్పుడు మీరు ఫోన్ లో చూసేది చిన్న ఫోన్ లో ఏం చూస్తాం, ఫ్రీగా పోదాం థియేటర్ కి 100 రూపాయలు పెట్టి పోదాం అన్నప్పుడు థియేటర్ లో పోయి చూసుకుంటా కదా సార్. నేను మంచిగా 100 సార్లు, ఇదివరకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసేవారు సినిమాలు. థియేటర్ లో పోయి నేనే చూస్తా కదా సార్ తక్కువ రేట్లు ఉంటే. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా తప్పే కదా సార్. ప్రొడ్యూసర్లు ఇష్టం ఉన్నట్టు ఒక హీరోకి డబ్బులు ఇచ్చి అలా చేసుకుంటే కాంపిటీషన్ మీద 100 కోట్లను ఒకడు, 150 కోట్లను, 200 కోట్లను ఒకడు. ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోస్ ఉన్నారు సార్ మన ఇండస్ట్రీలోనే. ఆ యంగ్ హీరో సినిమా టికెట్లు చాలా తక్కువ ఉంటాయి. 50 రూపాయలు 100 రూపాయల టికెట్లు ఉంటాయి కొత్త హీరో సినిమాలు.
ఇప్పుడు రీసెంట్లీ ఒక హీరో వచ్చారు, ఆయన సినిమా నేను పేరు తీయండి సార్, ఆ హీరో సినిమా మనకు 100 రూపాయల్లోనే వచ్చింది. అంటే నేను పీవీఆర్ గురించి అంటలేదు సార్, ఇప్పుడు హనుమాన్ గానీ అటువంటి హనుమాన్ హీరో గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు హనుమాన్ సినిమా నేను 110 రూపీస్ లో చూసాను సార్ మా ఏరియాలో. అలాంటి హీరోస్ కి ఎంకరేజ్ చేసుకోవాలి సార్, మళ్ళీ అలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద హీరో వచ్చినప్పుడు పైసలు ఎక్కువ వస్తాయి అన్నప్పుడు, మీరు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎంత టికెట్ పోయింది తెలుసా సార్ మీకు? ఒక టికెట్ మొన్న రీ రిలీజ్ కి మళ్ళా సారీ బాహుబలి రీ రిలీజ్ కి, మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ది ఓజీ సినిమాకి. సో ఇలాంటి టికెట్స్ ఎక్కువగా కాస్ట్ పెట్టేసరికి జనాలు ఎక్కువ మిడిల్ క్లాస్ ఉన్నారు. అంటే ఇది ఒక గుణపాఠం అవ్వాలి ఎవరైనా సినిమా తీసేవాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కి, సినిమా. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, 24 వెబ్సైట్లు ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఐబొమ్మ 1 అని కొత్త వెబ్సైట్ వచ్చింది, తెలుసు కదా సార్? అది ఐబొమ్మ 1 వచ్చింది, ఐబొమ్మ పోయింది, ఇప్పుడు ఐబొమ్మ 1 వచ్చింది. ఇది ఎప్పటికీ కంట్రోల్ కాదు. ఇది ఏదైతే సంస్థ ఉందో వీళ్ళు వెబ్సైట్ నడిపిస్తుందో ఇవి ఎప్పటికీ కంట్రోల్ కావు. దీన్ని కంట్రోల్లో తీసుకురావాలంటే ఆ పాప్కార్న్ రేట్లు, ఆ టికెట్ రేట్లు మీరు తగ్గించేసేయండి. ఈ వెబ్సైట్లకి ఎవడు చూడండి, ఎవడు దేకడు. అవును, ఇది నేను చెప్తున్నాను కదా సార్ మీకు. ఈ విషయం తప్పైతే నేను మీరు చెప్పినట్టు ఇంకా వింటాను. లేదు తప్పు కాదు, మీరు చెప్పిన పబ్లిక్ టాక్ అదే మాట్లాడారు. ఇదే కదా సార్ అసలు వీళ్ళకి ఈ ముక్క అర్థమైతే లేదు. అతను లారీ డ్రైవర్ సార్, నేను లారీ డ్రైవ్ చేస్తాను, నా కూతురు చదివించుకుంటున్నాను, 2000 పెట్టి చూస్తాను, వెంటనే సినిమా చూస్తున్నాను ఫ్రీగా అని చెప్తున్నాడు సార్. ఒక లేడీ, నేను ఆ వీడియో చూసాను, ఆమె పార్లర్ పోలేదు సార్, ఎందుకంటే ఐబొమ్మ నడుస్తలేదు అది. పెళ్లి ఉందంటే ఆమె పార్లర్ పోవాలా, ఇక్కడ సినిమా రిలీజ్ అయింది కానీ ఐబొమ్మలో వస్తలేదు. ఐబొమ్మ అప్పటికే అది హ్యాక్ అయిపోయి బంద్ అయిపోయింది వెబ్సైట్. ఇదేంటి అయ్యో అని చెప్పేసి ఆ సినిమా చూసి వెళ్దాం అనుకుంటుంది. సో అలాంటి జనాలకి ఫ్రీగా సినిమా చూపించింది కదా సార్, తప్పేలా అవుతుంది సార్? మీరే చెప్పండి. ఒక ఇంకా అయినా కూడా వాళ్ళ వైఫ్ పట్టించిందని న్యూస్ లలో విన్నాను సార్ నేను. సో గవర్నమెంట్ అనేది ఈ పాప్కార్న్ మీద, ఈ టికెట్ రేట్ల మీద ఫోకస్ చేయాలా. అది ఈ రవి లాంటి వ్యక్తులు సార్, మీరు తెలుసా రవి ఎంత చదువుకున్నాడు? అది అతను ఎంబీఏ చదివాడండి సార్. మీరు ఎంబీఏ విన్నారు, నేను ఖాళీ ఇంటరే విన్నా. ఎంబీఏ చదివాడు, మళ్ళీ అసలు టెక్కి ఎలా అయ్యాడో అర్థం అట్లా వాళ్ళకి. ఎంబీఏ చదివి టెక్నాలజీ ఎలా తెచ్చు. నేను వాళ్ళ ఫాదర్ చెప్పారు ఏదో డిగ్రీ చదువుకున్నాడంట, ఇంటర్వ్యూలో చూసాను సార్. డిగ్రీ చదువుకున్నాడు, దాని తర్వాత ఈ ఆయన ఏదో క్యూరియాసిటీ ఉండే ఈ సినిమాలు చూడాలని నేను అందరికన్నా ముందు అని అలా చేసుకొని మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన హీరో అయిపోయింది సార్. అవును, సినిమా హీరోల గురించి కానీ వేరే వాళ్ళ గురించి వాళ్ళకి సపోర్ట్ లో మాట్లాడతలేరు ఎవరు. మీడియా అయినా సరే, మీరు ఒక వీడియో చూడండి మీడియాలో, సార్ పాప్కార్న్ రేటు ఇంకా దీని గురించి మాట్లాడినంటే రాజమౌళి సార్ గారు లేచి వెళ్ళిపోయారు. సో ఈ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తలేదు సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ పీవీఆర్ సినిమాలు, ఈ ఐనాక్స్, వీళ్ళన్నీ ఇలవే. ఓకే, ఇలవే కదా సార్, ఇలా షేర్స్ ఉన్నాయి. ఇలా కాకపోయినా ఇలా షేర్స్ ఉంటాయి. సో మొత్తం సినిమా థియేటర్లను ఒక 4-3 చేతిలో ఉన్నాయని అంటుంటారు సార్. వాళ్ళు అనకపోయినా గానీ వాళ్ళ చేతిలో వాళ్ళ షేర్స్ ఉన్నాయి. సో వాళ్ళు తగ్గించరు. ఇది ఏదైతే ఇది వెబ్సైట్లు ఇవి నడుస్తున్నాయి, ఇది ఆగదు. సో ఇది పర్మనెంట్లీ సొల్యూషన్ కావాలంటే రేట్ తగ్గియాలా. రేట్ తగ్గిస్తే జనాలు ఆటోమేటిక్లీ, ఇప్పుడు నేను 10 సార్లు పోయి చూస్తా కదా సార్, 500 పెట్టే సినిమాని మీరు 100 రూపాయల్లో పెడితే 5 సార్లు పోయి నేను చూస్తా. నా ఫ్రెండ్స్ ని పట్టుకోపోతా. 500 వస్తుంది అదే కదా సార్, వెంటనే రాదు. ఇప్పుడు అదే సార్ మెయిన్ వచ్చేసింది విషయం. వాళ్ళకి వెంటనే వచ్చేయాలి డబ్బులు, వెంటనే వచ్చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చూడాలి మరి ఇప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ 1 వచ్చింది. తర్వాత బాలాజీ నేను చూసాను బ్రహ్మానంద గారితో, చాలా మంది హీరోలతో ఫోటో. అది ఏమనరా మాకు అదే డౌట్. లేదు సార్, బ్రహ్మానంద గారి దగ్గరికి వెళ్ళు, అసలు ఎలా ఉంటాడు ఆయన? చాలా బాగుంటారు సార్ బ్రహ్మానంద గారు, చాలా బాగుంటుంది. 3వ సారి ఇది పోయేది, అలా బర్త్డేకి పోయినా అవతల కలవా అంటే బాలయ్య బాబు గారు లాగా. లేదు సార్, ఆయన కామెడియన్ కదా సార్, లెజెండ్ సార్. ఆయన లెజెండ్. ఆయన టీవీలో చూడడమే గొప్ప అంటే నేను కలవడం నా అదృష్టం. మొన్న ఫిబ్రవరిలో ఆయన బర్త్డే ఉండే సార్, లాస్ట్ ఫిబ్రవరిలో. సో అందరు కలవనికి పోతారు, విషెస్ చేయడానికి. ఏకైక వ్యక్తి బ్రహ్మానందం సారే ఫ్యాన్స్ ని బర్త్డే రోజు ఇంటి లోపల, మొత్తం గడప దగ్గర కాదు, మొత్తం రూమ్ లా పిలిపించి మరీ కలిసిస్తారు సార్. ఆయన పెద్ద యాక్టర్లు కలవరు సార్, నేను పర్సనల్ చెప్తున్నాను. బయటికి వస్తారు, గేట్ కార్డ్ ఇట్లా చేయి ఊపుతారు, వెళ్ళిపోతారు. కానీ ఓన్లీ లెజెండ్. అసలు చెప్పాలంటే ఆయన ఒక బ్రహ్మానందం అంటేనే అది బ్రహ్ముడు లెక్క, దేవుడు లెక్క. ఫ్యాన్స్ ని సార్ ఆయన హాల్లో పిలిపించి
ప్రతి ఒక్కరితోని ఆ చెప్పు చెప్పు వచ్చి కలిసిన విష్ చేయడం, షాల్వా కప్పడం, బుక్ చేయడం, ఫోటో ఇవ్వడం, సరే సరే అని వాటర్ చాయ్ ఏం తాగి వెళ్ళిపోండి అని చెప్పేది బ్రహ్మానందం సారే సార్. ఇంకా ఇష్టంతో మనం 10 మందిని తీసుకోపోతాం గానీ అలాంటి యాక్టర్ సార్ ఆయన. అదే ఆయన డబ్బులు ఖర్చు పెట్టరు అంటుంటారు, డబ్బులు అది ఎవరికి దానాలు ఫ్రీ అంటే ఇచ్చి ఉండొచ్చు కానీ అవును సార్. ఆయన చెప్పరేమో. కొంత ఎవరు చెప్పుకుంటారు సార్, అంటే కష్టపడి డబ్బులు ఒక లెక్చర్ నుంచి వచ్చారు కదా. అవును సార్. రూపాయి విలువ తెలుస్తుంది వాళ్ళకి. అవును. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చినా రూపాయి వాల్యూని మర్చిపోరాళ్ళు. పాత మనుషులు కదా సార్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్వరికి ఉండదు సార్, ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు నేను కూడా తిరుగుతున్నానంటే నా వయసు చూడండి, నేను తిరిగే మనుషులు చూడండి, అసలు సంబంధమే ఉండదు. కానీ ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో సార్, నాలెడ్జ్ అనేది డివైన్ నాలెడ్జ్ అనేది. ఇప్పుడు మీతో కూర్చొని అనుకుంటా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. అదే విషయాల్ని నేను నా యూట్యూబ్ లో చూపిస్తా, అందుకే వ్యూస్ పెరుగుతాయి. ఓ బ్రహ్మానందం సార్ అనేది అలా ప్రేమ ఇస్తాడు సార్. మీరు పోండి వద్దని చెప్పరు, ఎవరు వచ్చారు ఏంటి అడుగుతారు, ఆయనకు నచ్చితే పిలిపించి ఫోటో గీటో ఇచ్చి అన్ని చేసి పంపిస్తారు సార్. విజయ్ దేవరకొండ చూసా, వెంకటేష్ బాబు చూసా, చాలా అవన్నీ సినిమాలలో ప్రమోషన్స్ పోయినాను సార్. అది కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కి పిలిపించారు ఫ్యాన్స్ కి, దాంట్లో నేను ఒక్కడినిగా పోయాను. వెంకటేష్ సార్ కూడా అది ఆయనది ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా నేను పోయి మంచిగా ఫోటో దిగి ఒక రీల్ చేసుకొని ఒక వీడియో చేసుకొని వచ్చేసాను సార్. కానీ బ్రహ్మానందం సార్ అది విషయానికి వస్తే అది వేరే సార్, అది వేరే సెపరేట్ గా అది ఎట్లా అంటే చెప్పావు కదా, ఇంటికి పిలిపించిందంటే అది ఇంకా అందుకే ఆయన లెజెండ్ అంటారు సార్. అది గొప్ప మనిషి, గొప్ప మనిషి. ఓకే. మీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్స్ కానీ దగ్గర కలుసుకోవడం అలా ఉంటదా ఎప్పుడన్నా? అంటే ఏదన్నా అకేషన్ గానీ ఏదన్నా ఎప్పుడన్నా అలా ఉంటదా సార్? నార్మల్ గా ఇట్లా ఏదైనా ఫంక్షన్లలో పార్టీస్ లలో కలుస్తుంటాం కానీ అందరం ఇట్లా కలిసి ప్లాన్ చేసుకున్నది ఏముండదు సార్, ఏముండదు. ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్ లో పోయాము ఆడ కలుసుకుందాం, అంతేగాని ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ కలుసుకుందాము అది యూట్యూబ్ చేస్తారు సార్. యూట్యూబ్ చేస్తారు. యూట్యూబ్ రీసెంట్లీ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అని ఒకటి చేసింది సార్ మన హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ లో. ఓకే. లాస్ట్ ఇయర్ నేను దానికి నన్ను పిలిచారు, ఇన్వైట్ చేస్తే నేను పోయాను. క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అని లాస్ట్ ఇయర్ అదొక ఈవెంట్ చేశారు సార్ వాళ్ళు. సో దానికి నాకు పిలిపిస్తే నేను పోయాను. ఒక పెన్, బుక్, ఒక కార్డు, గ్రీటింగ్ కార్డు అవన్నీ ఇచ్చారు సార్. మంచి ఈవెంట్ చేశారు సార్. ఇప్పటికీ నడుస్తున్నాయి ఆ ఈవెంట్స్, వేరే వేరే స్టేట్లలో నడుస్తున్నాయి. మన హైదరాబాద్ లో కూడా లాస్ట్ ఇయర్ నడిచింది. దాంట్లో నేను హ్యాపీ సార్, నాకు పిలిచారంటే అది పోయి అక్కడ అందరిని పిలిపించి ఎలా ఇంకా మీరు ముందుకు పోవాలా, ఎలా మీరు ఇంకా ఎదగాల అనేది వాళ్ళు నేర్పిస్తారు సార్ మాకు. ఇంకా యూట్యూబర్స్ అందరు కలిసి వస్తారు, మీరు కావాలంటే ఎవరికి నచ్చిన వాళ్ళు కొలాబ్ చేసుకోండి, అది కూడా ఉంటాయి సార్. గేమ్స్ ఆడిపిస్తారు, టాస్క్లు ఇస్తారు. అన్ని ఒక యూట్యూబర్ ని ఇంకా పైకి ఎదగాలనేది ఒక ఈవెంట్ అనేది యూట్యూబ్ పెడుతూ ఉంటుంది సార్. ఈ ఇయర్లీ ఒకటి పెడుతూ ఉంటది అనమాట. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో జరిగింది లాస్ట్ ఇయర్. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కదా, ఒక గుర్తింపు దొరుకుతుంది సార్, ఇంకా విజృంభిస్తారు. అవును సార్. ఈ ప్రైవేట్ కూడా చేస్తూ ఉంటారు, ప్రైవేట్లీ బయట ఆర్గనైజేషన్ చేస్తారు, కానీ దానికి అంతా రెస్పాన్స్ రాదు సార్. వాళ్ళు బిజినెస్ ప్రకారంగా చేసుకుంటారు, అంటే పబ్లిక్ వస్తే పైసలు వస్తాయని అలా చేసుకుంటారు. కానీ యూట్యూబ్ అలా ఉండదు. ఓన్లీ క్రియేటర్స్ ని పిలిపించి ఫుడ్ పెట్టి గేమ్లు ఆడిపించి ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేసి మీరు ఇంకా ఎదగాలని చెప్తారు. అవును సార్. మరి లేడీస్ వాళ్ళు అంటే లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేడీ యూట్యూబర్స్ కానీ అని పరిచయం ఉన్నారు ఎవరైనా? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. నాకు అమ్మ మాట మేడంతో ఇంటర్వ్యూ చేశా సార్. తర్వాత వంట ఒక ఆవిడ చేస్తుంటది వంట. అవును సార్. అవును, ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. చాలా అద్భుతం ఉన్నారు సార్ పరిచయాలు. యూట్యూబర్స్ లేడీస్ లో కూడా ఉన్నారు. నేను ఇప్పటివరకు కొలాబ్ చేయలేదు సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా బాయ్స్ అయితే అడగవచ్చు సార్, అడగచ్చు. అమ్మాయిలు అంటే మళ్ళా ఎలా అడగాల, మళ్ళీ ఏం వీడియో చేస్తున్నావు అన్ని డీటెయిల్ గా చెప్పాలా, మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, మనతో వీడియో చేస్తే అన్ని అడగాలి సార్. అంతగానే ఎవరు అడుగుతారు రా బై, పరిచయం ఉందా, హలో అన్నారా, హాయ్ అన్నారా, చాలా అడిగి వరకు అంతే పెట్టుకుంటాను సార్. ఎక్కువ అవసరం ఉంది ఇంకా చెయ్యాల్సిందే అన్నప్పుడే ఖచ్చితంగా అడుగుతా సార్ నేను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్ పరిచయాలు, హాయ్ హలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను కూడా వ్యూస్ చిన్న వీడియోలు పెడతా, 1 minute రీల్స్ పెడుతుంటా సార్. పెట్టినప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి వాళ్ళు చూడాలనిపిస్తుంది నాకు. మధ్యరాత్రిలో మెలకు వచ్చింది అనుకో. అవును సార్. వ్యూస్ అవును, పెట్టిన వీడియో ఎలా ఉంటది అలా అనిపిస్తుంది. కూడా అలా అనిపిస్తుంది కదా సార్. మనం ఒక వీడియో పెట్టినాము, దానికి ఎంత వ్యూస్ వచ్చాయి, ఏంది, ఎవరు కామెంట్ తిడుతున్నారా లేరా, లేదంటే మంచిగా కామెంట్లు పెడుతున్నారా లేదా అనేది మనకంటూ. కానీ నేను నా ఐడితోనే చూడండి సార్, వేరే ఐడితో చూస్తా, మన ఐడితో ఎప్పుడు చూడొద్దు.
చూడొద్దా? చూడొద్దు. ఓకే. మనం మీ ఏ ఐడితో అయితే మీరు ఆ వీడియో పెట్టారో ఉమ్. ఆ ఐడితో ఎప్పుడు చూడొద్దు. ఓకే. అప్పుడు ఏమైతుందంటే డౌన్ అయిపోతుంది వ్యూస్. ఓకే, ఓకే. వేరే ఐడితో చూసుకోండి. మ్మ్. మీ ఐడితో మాత్రం ఎప్పుడు చూడకండి. ఓకే. సో ఎవరికైనా ఇది కొత్త రూల్, కొత్త లేదు సార్, idea. ఇప్పటికేలో ఉంది. మ్మ్. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ దానికి ఇప్పుడు మనం చూస్తాము, చూసేది ఒక వ్యూ పడిపోతుంది. ఆ, వ్యూ పడిపోయినప్పుడు యూట్యూబ్ ఏమంటాడు, నీ ఐడికి వెళ్ళి నువ్వే చూస్తున్నావు అంటే నువ్వు స్పామ్ చేస్తున్నావు అని దాన్ని ఆపేస్తాడు వీడియోని. మ్మ్. అంటే ఆల్రెడీ రూల్ ఉంది సార్, కానీ చాలా మందికి అది తెలియదు. అంటే తెలియదు. రూల్స్ ఎవరు చదవరు కదా సార్. అవును. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ అన్ని ఇచ్చినప్పుడు ఎవరు చదవరు. మ్మ్. మనకు ఈ ఖాళీ కూర్చున్నప్పుడు ఇవన్నీ చదవాలని ఇష్టం, మ్మ్. చదివేస్తాం. ఆ చదివేస్తాము, ఒక నాలెడ్జ్ వస్తుంది, వీడియో వైరల్ అవుతుంది. మళ్ళా అందరు అడుగుతారు వీడియో ఎట్లా వైరల్ అయిపోయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకిది ఉంది, సార్. ఏదో అమ్మాయి పొగ ఊదింది సార్ లేదంటే ఆడు బాటిల్ ఉంది, అది ఒక్కొక్క వీడియో ఎంత టైం పడుతుంది అంటే కలిపి అంటే ఒక వీడియో పబ్లిష్ చేయడానికి స్టార్టింగ్ నుంచి? సార్ వీడియో మొత్తం చేయడానికి ఒక 2 hours పడుతుంది సార్. 2 hours పడుతుందా? సార్ నేను ఏ వీడియో చేసినా దాని మీద కరెక్ట్ గా నాలెడ్జ్ తీసుకుంటాను సార్. ఏ ఇష్టం ఉన్నట్టు వచ్చింది వెయ్యను. మ్మ్. ఒక వీడియో నాకు చూశానంటే తిని ఎలాగా కరెక్ట్ జనాలకి పెట్టాలి. ఎందుకంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం సార్. చిన్న తప్పు చేసినా మన మీద కేసు బుక్ అయిపోతుంది. మ్మ్. అరే ఇట్లా పబ్లిక్ కి ఇలా చేస్తుండు అలా చేస్తుండే సైబర్ క్రైమ్లు అన్ని వచ్చేసాయి. అవును. సో ఒక వీడియో నేను చేస్తున్నానంటే ఖచ్చితంగా దాని మీద కరెక్ట్ నాలెడ్జ్ పెట్టుకొని, అచ్చా ఈ కాకిది ఉందా, దీన్ని మనం ఇలా మాట్లాడితే ప్రజల్లో ఎలా పోతుంది, ఇలా మాట్లాడితే ఎలా పోతుంది, నవ్వుకుంటారా తిట్టుకుంటారా అన్ని చూసుకొని ఒక టాపిక్ తీసి దాని మీద మాట్లాడిన తర్వాత మ్మ్. నేను యూట్యూబ్ లో డైరెక్ట్లీ అప్లోడ్ చేయను సార్. దాన్ని ఆపుకుంటా, టైమింగ్ చూసుకొని ఈ టైం ప్రకారంగా ఇది పెట్టాలని ఫిక్స్ చేసుకుంటాను సార్. ఆ వీడియో కూడా నేను ఇందాక చెప్పాను, మ్మ్. వయసు ఈ కాకి వీడియో ఏ వయసులో చూస్తారు మ్మ్. దాని ప్రకారంగా టైమింగ్ ప్రకారంగా చూసుకొని అప్లోడ్ చేసేస్తాను. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ ఏ టైం పెడితే బాగుంటది, ఎక్కువ మంది చూస్తారు ఇన్స్టాగ్రామ్, అలా ఉంటుందా రూల్? ఉంటుంది సార్, ఏ టైం? అదే మెయిన్ ఉంటుంది సార్. సార్ వీకెండ్స్ ఆ. సండే సాటర్డే, ఇవాళ సాటర్డే, ఇవాళ మీరు ఎప్పుడైనా పెట్టుకోండి. చాలా మంది లీవ్ లో ఉంటారు సండే సాటర్డే, మ్మ్. అందరు ఫోన్లు పట్టుకుంటారు. ఎప్పుడైనా పెట్టుకోండి, మీ వీడియో వైరల్ అవుతుంది. కానీ పెట్టేది అయితే వీకెండ్స్ లో పొద్దున పూట పెట్టాలి, 8 o'clock 9 o'clock. ఓకే. మండే నుంచి ఫ్రైడే వరకు మ్మ్. ఇది వర్కింగ్ అవర్స్. ప్రతి ఒక్కరు ఆఫీస్ జాబ్ పోతారు, పొద్దున స్కూల్ పోతారు, కాలేజీలు పోతారు. పొద్దున పూట ఫోన్లు అనేది తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సాయంత్రం పూట 4 o'clock పోస్ట్ చేయాలి. అప్పుడు ఫ్రీ అవుతారు, అందరు ఫోన్లు తీస్తారు. యూట్యూబ్ లో ఏంటంటే సార్, ఇట్లా మీరు ఒక వీడియో ఓపెన్ చేసి ఇమ్మీడియట్లీ దాన్ని స్కిప్ చేశారంటే ఫ్లాప్ అయిపోతుంది. మ్మ్. అట్లీస్ట్ ఒక వీడియోని 15 సెకండ్ మీద చూడాలి, అప్పుడు అది హిట్ అవుతుంది. ఇప్పుడు పొద్దున పూట ఆఫీస్ పోయేటోళ్ళు ఆఫీస్ గవర్లు ఉంటారు, కాలేజ్ పోయేటోళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటారు, స్కూల్ పోయే పిల్లలు వాళ్ళ దాంట్లో ఉంటారు, వీడియోని చక్కగా చూడరు. సాయంత్రం పూట 4 o'clock అప్లోడ్ చేస్తే ఏంటంటే అందరూ ఫ్రీ ఉంటారు, ఏముండదు. మ్మ్. ఆ టైంలో చేస్తే ఇంకా మంచిది. అంటే ఎంగేజింగ్ గా ఉండాలి. ఎంగేజింగ్ గా ఉండాలి. అది ఎంగేజింగ్, ఆ వర్డ్ కరెక్ట్ అంటే మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, ఎంగేజింగ్ గా ఉండాలి. వాడు చూసేలాగా ఉండాలి మన వీడియో, చూసేలాగా ఉండాలి సార్. మెయిన్ అయితే టైమింగ్స్ అయితే మండే టు ఫ్రైడే సాయంత్రం 4 o'clock తర్వాత ఎప్పుడైనా వేసుకోండి సార్. రోజుకి ఎన్ని వీడియోలు పెడతావమ్మా? సార్ రోజుకి షార్ట్ వీడియో అయితే 2 పెడతాను సార్. షార్ట్ వీడియోలు 2 రోజుకి మొత్తం డే అంతా, అంటే రెగ్యులర్లీ మంత్ మొత్తం 2 అంటే ఒక 30-60 వీడియోస్ సార్. లాంగ్ వీడియో వారంలో ఒకటి, వారానికి ఒకటి లాంగ్ వీడియో. టైం ఉండదు సార్. ఎంత టైం పడుతుంది? టైం 2 రోజులు 3 రోజులు పడుతుంది సార్. లాంగ్ వీడియో సార్, ఒక్క రోజులో కాదు, 15 నిమిషాల వీడియో ఉంటది. దాంట్లో రకరకాలైన టాపిక్స్, సౌండ్, కాపీరైట్ అన్ని చూసుకొని అన్ని చేయడానికి వారం పడిపోతుంది సార్. కాపీరైట్ అన్ని చూసుకోవాలి కదా సార్. దాంట్లో మీదేమైనా కాపీ కొట్టినా ఆ వీడియో కష్టం అంతా మీకు వెళ్ళిపోతుంది. అన్ని చూసుకోవాలి కాబట్టి టైం పడిపోతుంది సార్. పెద్ద టీం ఉంటే వేరే విషయం సార్. అది టీం ఉన్న వాళ్ళు డైలీ 10 కూడా చేసుకోవచ్చు. మనకు టీం ఎవరు లేదు సార్, మనం సోలో, ఏమున్నా సోలో చేసుకుంటాం కాబట్టి మనకు వారం టైం పడిపోతుంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు సార్? అంటే ఏంటి అసలు ఈ పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? ఏంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? చేసుకుంటే ఏ టైంలో చేసుకుంటావు? ఎటువంటి అమ్మాయి కావాలి సార్? మీరు ఇందాకే నాకు బయట ఎవరో అన్నారు, ఇందాకే బయట పెట్టారా? నువ్వు సార్ తో ఉంటున్నావు, సార్ ఖచ్చితంగా పెళ్లి గురించి పెళ్లి గురించి కాదు, పెళ్లి చేపిచ్చేస్తారు సార్ తో చెప్పారు సార్. నేనంటే లోపలికి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు సార్. లోపల పోతున్నావు, ఇంకా నీ పెళ్లి కాలే, నీకు సార్ పెళ్లి చేసి పంపిస్తా అన్నారు సార్. నా ఐడియాలజీ ఏంటంటే, మనం ఫస్ట్ లైఫ్ లో ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అయిపోవాలి సార్. ఫైనాన్షియల్ సెటిల్డ్ అయిపోవాలి. మన దగ్గర ఒక అమ్మాయి మన దగ్గర వస్తున్నది అంటే ఆమెకి మంచిగా చూసుకోవాలా.
ఏ ఇబ్బంది ఉండొద్దు. ఎందుకంటే ఫ్యామిలీని వదులుకొని మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా చూసుకున్నాడో దానికన్నా డబుల్ మనం చూసుకోవాలా. సో దానికోసము మనకు సొంతం ఇల్లు కావాలా. దేవుడి దయ వల్ల లాస్ట్ ఇయరే నేను బిల్డింగ్ కట్టుకున్నాను సార్. ఈడనే సుచిత్రాలో. మా సిస్టర్ పెళ్లి ఉండే సార్. ఇది యూట్యూబ్ డబ్బులా లేదు సార్, లేదు. డాడీ ఆల్రెడీ ప్లాట్ కొని ఉండే. డాడీ కొంత పైసలు, నావి కొంత పైసలు, రెండు కలిపి ఒక మిస్త్రిని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుని మంచిగా సొంత పైసలే సార్, లోన్లు ఏం లేదు. కొంచెం లోన్ కూడా తీసుకున్నా, కొంచెం ఎక్కువ ఏం లేదు. అది చెల్లె పెళ్లి చేసినందుకు. సో ఇంకా ఇంకొంచెం ఇప్పుడు అంతా ఇల్లు అయిపోయింది, మంచిగా అంత నడుస్తుంది. జర్ర ఇంకొంచెం ఫైనాన్షియల్ ఇంకా కొంచెం కష్టపడి ఇంకా జర్ర మంచి చేసుకొని చేసుకుందాం సార్. అప్పుడు చేసి ఎటువంటి అమ్మాయి కావాలి? అది అంటే ఏంటి, చదువుకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలా, అందమైన అమ్మాయి కావాలా, మంచి మనసా, రకరకాలు ఉన్నాయమ్మా. సార్ అందం ఉండాలి, మనసు ఉండాలి, అలాగా అలాగా అన్ని వరాలు కావాలా సార్? ఆమె జాతకం, మా అమ్మ జాతకం బ్రాండీ సోడా విసికినట్టు కలిసింది అనుకో. ఇద్దరు జాతకం కాదు, కొత్త పైన అత్తగారి జాతకం, వాళ్ళ జాతకాలు ఇద్దరు కలిసారనుకో, దానికన్నా ఇంకా మంచిది నాకేం లేదు సార్. ఎందుకంటే మనం ఇంట్లో ఉండం సార్. ఇంట్లో ఉండేది మమ్మీ ఇంకా కాబోయే వైఫ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి. మనం ఓకే, మనతో ఇగో మన ఇంటికి వస్తున్న ఆమె ప్రతి ఒక్క మాట మనం వినేస్తాం సార్, కానీ వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలని. సో అందం ఏముంది సార్, ఇవాళ ఉంటది రేపు పోతుంది. అందం ఏం చేసుకుంటాం? మంచి మనసు ఉండాలా. మనం మన మనం ఎలా నడుస్తున్నాం దాని ప్రకారంగా వాళ్ళు నడవాలా. అచ్చా ఇవాళ డబ్బులు లేవు, పర్వాలే. సో ఓకే, ఇలా బాధలో ఉన్నాడు, ఆ బాధను అర్థం చేసుకోవాలా. ఈ లేట్ వచ్చిన మా ఇంటికి, సరే ఏదో ఉండొచ్చు కారణం, అలా అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలి. కానీ నువ్వు లేట్ ఎందుకు వచ్చినావు, నీ దగ్గర పైసలు లేవు, నువ్వు ఇది ఇప్పలేవు, నువ్వు అది ఇప్పలేవు అనేది సతాయించకూడదు, హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. అది తర్వాత ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉండాలి సార్, యాక్సెప్టెన్స్ ఉండాలి. అడ్మిటెన్స్ అంటే అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అవ్వాలి. ఇవాళ రేపు లేదు సార్ అది. ఇవాళ రేపు కావాలంటే కావాలా అని ఉంది. చాలా మంది తక్కువ, ఏదో 100లో 2-3 దొరుకుతారు. కానీ అందరికి నాకు ఐఫోన్ తెచ్చి అంటే సరే నేను తెచ్చిస్తా సార్, ఉన్నాయి కాబట్టి తెచ్చిస్తా. లేనోడు ఎడికెళ్ళి తెచ్చిస్తాడు? లేనోడు ఇప్పుడు అడగకూడదులేండి. అలాగా గొంతెమ్మ కోరికలు అంటారు. మా చిన్నప్పుడు పెద్ద పెద్ద కోరికలు అనమాట. మన తాహత మించి కోరికలు. అప్పుడు మీరున్నారు అనుకోండి సార్, అమెరికా తీసుకెళ్ళిపోమంటే కాదు సార్, అది కాని పని. అది ట్రంప్ దగ్గర నేను చూడాలని ట్రంప్ చూపించంటే కంపు అయిపోతుంది. అంతే సార్, అంతే అంతే. నేను ఏంటంటే ముంగడ వ్యక్తితో మనం చేసుకుంటున్నామంటే ముంగడ వ్యక్తి ఫస్ట్ అన్ని ఆలోచించుకోవాలా. ఈ వ్యక్తి నన్ను ఎలా పెట్టుకుంటాడు, ఏంది మొత్తం తెలుసుకున్న తర్వాతనే చేసుకోవాలా. ఉట్టిగా గుడ్డిగా చేసుకుంటే ఇంకా కష్టం సార్. నేను నా దగ్గర ఎవరైనా వస్తే ఆల్రెడీ నేను చెప్పేస్తా, నాది ఈ కండిషన్, నాది ఇది. నేను యూట్యూబ్ లో వ్లాగ్ చేస్తా, ఓకే ఇల్లు ఉంది, కార్ ఉంది, బండి ఉంది, అన్ని ఉన్నాయి, ఇగో నేను ఇట్లా చూసుకుంటా అని ముందే క్లారిటీ ఇచ్చేస్తాం సార్. ఏం దాపెట్టుకోం. ఇన్ని లోన్లు ఉన్నాయి, ఇగో ఇది ఉంది మన దగ్గర అని క్లియర్లీ కట్ చెప్పేస్తాం సార్. దాని ప్రకారంగా నీకు అంటే నీకు ఏవైతే ఇష్టం, ఏది ఇష్టం లేదు అని చెప్తావు, అన్ని చెప్పేస్తాం. ఆ అమ్మాయి ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకున్నాం. మా దాంట్లో లవ్ మ్యారేజ్ ఉంటుంది సార్, అరేంజ్ ఉంటుంది సార్. అరేంజ్డ్. అమ్మ నాన్న ఏం చెప్తే అది వింటారు. అవును సార్, కంపల్సరీ, డెఫినెట్. వాళ్ళ కోసమే కదా సార్ ఇది అంతా చేసి మనం. రియల్లీ గ్రేట్ అమ్మ. ఈ రోజు నువ్వు అలా మాట్లాడుతుంటే. అవును సార్. చాలా మంది ఏమంటారంటే, ఆడవాళ్ళు ఏమంటున్నారు అంటే అంటున్నారు కొంతమంది సార్, నాకు అత్త ఉండకూడదని. అవును సార్, ఇప్పుడు చాలా డిమాండ్స్ నేను వింటున్నాను. ఏంటంటే అత్త మామ ఊర్లో ఉండాలి, ఈడు అబ్బాయి ఇక్కడ మంచి ఫ్లాట్ లో హైదరాబాద్ సిటీలో ఉండాలి. ఇలా చూస్తున్నారు సార్, ఇలానే ఉన్నారు చాలా మంది. కారు ఉండాలి, ఇల్లు కూడా ఉండాలి కంపల్సరీ. కారు, బైక్ అన్ని ప్రతి ఒక్కటి ఉండాలి అని. ఇలా అయితే అంటే నేను యూట్యూబ్ కానీ ఇలాగ సోషల్ మీడియా ఉండేవాళ్ళు నేను ఏమంటానంటే టైం ఫిక్స్ చేసుకోమన్నాము. ఈవినింగ్ 5 వరకు 6 వరకు, ఆ తర్వాత పట్టుకోకూడదని నేను అనుకుంటున్నాను సార్. కానీ అట్లా కుదరదు కదా సార్. ఇప్పుడు అర్జెంట్ ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఓకే, అలాంటి టైంలో మీరు ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మీరు ముట్టుకోద్దు అంటున్నారు. ఓకే, అదే ట్రెండింగ్ టాపిక్ వచ్చినప్పుడు మన పరిస్థితి దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడాల్సి వస్తుంది, ఏదో ఒక వీడియో చేయాల్సి వస్తుంది. అంటే మన జాబ్ ఎట్లుంటది అంటే సార్, టైం దీంట్లో ఉండదు. ఈ టైంలో ఈ టాపిక్ వచ్చిందంటే దాని మీద మాట్లాడేయాల. ఇప్పుడు మనది నిన్న దుబాయ్ లో తేజస్ ఎయిర్ షో అయింది. కూలిపోయింది అది. ఇమీడియట్లీ మాట్లాడదు కదా సార్. సాయంత్రం పూట జరిగింది అది 4 o'clock కి.
మీరు 6 o'clock కి ఫోన్ ముట్టొద్దంటే మళ్ళీ దాన్ని ఓ ట్రెండింగ్ టాపిక్ మాట్లాడాలి. మాట్లాడాలి ఖచ్చితంగా సార్. అది మనం ఏం అంటే చేయలేము ఏం ఇంకా. లేదు, నేను నీ చేత చెప్పిస్తున్నాను అలా టైం పెట్టుకోవద్దు అని. లేదు సార్. అలా లేదు, నేను నార్మల్ గా ముట్టుకోను సార్. ఒక వీడియో పెట్టినా అనుకో మళ్ళీ చూడను. వీడియో పెట్టంగానే ఫోన్ బంద్ చేసేసి హాయిగా ఇంకా పక్కన పడేస్తారు సార్ దాన్ని. మళ్ళా ఏమైనా టాపిక్ వస్తేనే మాట్లాడతా. ఇలా ఊకే సోషల్ మీడియాలోనే ఉండను సార్ నేను. ఇంకా మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా విన్నావా? ఏమైనా అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? ఆయన అంటే ఏంటి మీ అభిప్రాయం? మీకు తెలుసో తెలీదో సార్, నేను గబ్బర్ సింగ్ టీమ్ తోనే తిరుగుతాను సార్. గబ్బర్ కరెక్ట్. ఆ టీం ఉన్న గబ్బర్ సింగ్ టీం అతనే నేను తిరిగి మర్చిపోయాను చెప్పడం. వాళ్ళతో కూడా నువ్వు సెల్ఫీ ఫోటో ఉంది. అన్న డాటర్ మ్యారేజ్ కి నేను మొత్తం 2 months అన్నతోనే తిరిగాను. నిన్ననే 4 days బ్యాక్ అక్కడ తాండ్రులో 3 అమ్మాయిలు చనిపోయారు కదా, గబ్బర్ సింగ్ టీమ్ తోనే కలిసి ఒక వీడియో నేనే అందరం ఉండి అక్కడ పోయి సాయన్న వాళ్ళ ఫాదర్ ని కలవడం అంతా జరిగింది. గబ్బర్ సింగ్ టీం సాయన్న, నాగేశ్వర వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్. నా ఇంటికి కూడా వచ్చారు వాళ్ళు. ఇంటికి వచ్చి నేను వాళ్ళతో వీడియో చేయడం గానీ, రెగ్యులర్లీ కలవడం గానీ, నా బర్త్డేకి అన్న ఇక్కడ హోటల్లో అయిననే చేశారు బర్త్డే. సో వాళ్ళు చాలా క్లోజ్. అంటే గబ్బర్ సింగ్ టీం అంటే గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ తో అత్యంత అద్భుతమైన ఇంకా చాలా సార్. ప్రాణం కలవలేదు, అన్న నాకు మాట ఇచ్చినాడు. ఎప్పుడైనా చూసా అసలు ఇంతవరకు? ఎవరిని అంటారు సార్? పవన్ కళ్యాణ్ ని ఇక్కడ చూసాను సార్. ఇక్కడ మన పెద్దమ్మ ఇది మాంకలమ్మ గుడి ఉంది కదా సార్ సికింద్రాబాద్ లో, అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో వచ్చినప్పుడు నేను చాలా ఇట్లా చూసాను సార్. కానీ కలవడం అనేది పర్సనల్ గా కలవలేం. కానీ ఇప్పుడు నాకు మన గబ్బర్ సింగ్ టీం అన్న చెప్పారు, ఒక రోజు నేను తీసుకుపోయి కల్పిస్తాను ఖచ్చితంగా అని చెప్పారు. ఆశ ఉంది కలవాలి, ఎందుకంటే మంచి పని చేస్తున్నారు సార్ ఆయన. ఇప్పుడు రీసెంట్లీ ఎవరైనా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఒక వీడియో పెడుతున్నారు, రోడ్లు బాలేవు. ఆయన దాన్ని నెగిటివ్ తీసుకుంటలేరు, పాజిటివ్ గా తీసుకుంటున్నాడు. పాజిటివ్ గా తీసుకొని అధికారులకి 24 hours లో పని స్టార్ట్ చేపిస్తున్నారు సార్. ఏదో ఊర్లో కరెంట్ లేకపోతే ఇమ్మీడియట్లీ ఎవరో వీడియో పెట్టారు, చూడండి ఈ ఊర్లో కరెంట్ లేదు అనగానే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇమ్మీడియట్లీ అధికారులని పంపించి అక్కడ కరెంట్ పెట్టియడం కానివ్వండి, రోడ్లు వేపియడం కానివ్వండి, ఇల్లులు కావాలన్న వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి, అంటే మంచి పని చేస్తున్నారు సార్ వాళ్ళైతే. నేను చూస్తున్నాను చాలా బాగా. ఏంటి ఇంకా ఎక్కువసేపు వీడియోలు నెక్స్ట్ టైం పని చేద్దాం సార్. ఈ దీంతో క్లోజ్ చేసి సార్ నెక్స్ట్ టైం ఇంకొక నువ్వు బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన విశేషాలు సార్ ఎవరికి చెప్పకూడదు సార్. నాతో అంటే నువ్వు వీడియోలు పెట్టు సార్. సార్ సరదాగా నాతో మళ్ళీ ఇంకో వీడియో ఇవ్వాలి, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్. ఖచ్చితంగా సార్, నాతోనే ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా సార్. మళ్ళీ నువ్వు ఇంకోటి ఎవరికి ఇచ్చేసి నాకు రాకూడదు. లేదు సార్, లేదు సార్, ప్రామిస్ చేయకుండా ప్రామిస్ సార్ మీకే ఇస్తాను. రాగానే మీకు చెప్తాను కూడా, తొందరగా పెట్టుకోండి. ఎందుకంటే మీ తర్వాత కూడా పాపం వేరే వాళ్ళు కూడా అది వాళ్ళకి కూడా నష్టం వద్దు. నేను అడిగాను కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా, అలాగా ఖచ్చితంగా సార్. నేను డిసెంబర్ ఇవాళ 22nd, నేను డిసెంబర్ 7th లోపల వచ్చేస్తాను. 7th లో రాగానే 8, 9, 10 మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను రావడానికి పెట్టేసుకున్నాను. తప్పకుండా అక్కడ విశేషాలు ఏం జరిగింది, సరదాగా ఎక్స్పీరియన్స్ ఏమైనా అన్ని టీవీ పెడతావు, చూడని వాళ్ళు వచ్చారు నీ ఇంటర్వ్యూలో. అంటే కొన్ని విషయాలు మనం వీడియోలలో పెట్టుకోలేము కదా సార్, వెనకాల కూడా జరుగుతాయి. అవును, అవి ఖచ్చితంగా నేను రాగానే మీకు చెప్తాను. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అర్థం. నేను ఏ టూర్ ట్రావెల్ ఏజెన్సీ వీళ్ళని నమ్మలేను సార్, ఎందుకంటే వీళ్ళు 10,000 అంటారు, కానీ అక్కడ పోతే 100 రూపాయలే ఉంటది ఖర్చు. సో ఇలాంటి స్కామ్స్ అనేది కూడా ఉంటాయి. నేను అన్ని రాగానే అక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకుని వస్తా కదా సార్, అది వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను చెప్తాను సార్. అయితే నీ బ్యాంకాక్ టూర్ బ్రహ్మాండంగా జరగాలని, నువ్వు హ్యాపీగా మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ ఆ దేశం వెళ్ళిపోతాను, అక్కడ దేశంలో నేను సిటిజన్షిప్ అవుతాను అనుకోకూడదు. లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్. ఇక్కడ మా అమ్మ నాన్న వదులుకొని నేను ఉండలేను. వాళ్ళు కూడా నన్ను ఇంత దూరం పంపిస్తున్నారంటే గ్రేట్. నీ పెళ్లి కూడా నన్ను పిలవాలి ఖచ్చితంగా. నీలో గొప్పతనం ఏంటంటే నువ్వు సొంతంగా అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా. అంతే కదా సార్. మళ్ళా తప్పకుండా మన మ్యారేజ్ అందరూ ఎవరి దగ్గర మ్యారేజ్ 3-4 days ఉన్నా అన్నావు కదా, మేము కూడా 3 days 4 days నీ మ్యారేజ్ హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి బాలాజీ బ్లాగ్స్ తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.